అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. రంగయ్యకి 2 కొడుకులు. పెద్దవాడు హరి వ్యాపారంలో స్థిరపడ్డాడు. రెండోవాడు గిరి ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకుల పరంగా, ఆస్తి పరంగా రంగారావుకి ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా బాగుంటే జీవితం ఎలా అవుతుంది? వచ్చిన చిక్కల్లా భార్య కాంతం వల్ల. కాంతమ్మకు నోటు దులుసు చాలా ఎక్కువ. దానివల్ల ఇంట్లో వాళ్ళే కాదు, ఊరి వాళ్ళు కూడా దాన్ని చూసి భయపడుతూ ఉండవలసి వస్తుంది. తన జీవితంలో మిగిలిన బాధ్యత కొడుకుల పెళ్ళి. మొదటిగా కొడుకుల పెళ్లి చెయ్యాలంటే భార్య కాంతంతోనే భయం. తన నోటి దురుసు వల్ల వచ్చిన వాళ్ళని ఎలా బాధ పెడుతుందో అనే బెంగతో రంగయ్య కొడుకుల పెళ్లి చేయడం వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా రంగయ్యకి ఒక ఆలోచన వస్తుంది. అమ్మా వనజాక్షి, నా భార్య తమ్ముడు భార్యవే అయినా ఎప్పుడు నా సొంత చెల్లిల్లా మెలిగావు. ఆ చనువు కొద్దీ నీకొక మాట చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నేనిక్కడికి వచ్చింది మీ వదినకు కూడా తెలీదు. ఎంతో కాలం నుండి పిల్లల పెళ్లి గురించి నేను బెంగ పెట్టుకున్నాను. మంచి సంబంధాలు వస్తున్నా మీ వదిన నోటి దురుసుతో వాళ్ళని ఎక్కడ బాధ పెడుతుందో అని బెంగతో ఇంతకాలం పెళ్ళిళ్ళకి వాయిదా వేస్తూ వస్తున్నా. కానీ పిల్లలకి వయసు అయిపోతుంది. అందువల్ల నాకు ఒక ఆలోచన వచ్చింది. నీ కూతురు శిరీష ఉంది కదా, తనకు నా పెద్దబ్బాయి రామునిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అమ్మాయి తన సొంత తమ్ముడు కూతురే కనుక మీ వదిన తనను బాధ పెట్టదని భావిస్తున్నాను. అదీ కాక ఎదిగిన పిల్ల, చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఆడపిల్లగా పెరిగింది కనుక అత్త ఒక మాటన్నా సర్దుకొని జీవితం కొనసాగిస్తుంది. ఈ విధంగా అత్త కోడళ్ళు కలిసి ఉండడమే కాక కుటుంబం కూడా సౌఖ్యంగా ఉంటుంది. శిరీషను మా పెద్దవాడైన హరికిచ్చి పెళ్లి చేయడం నీకిష్టమేనా? నీ ఉద్దేశం ఏమిటో చెప్పమ్మా. నీ బాధ నాకు తెలుసు అన్నయ్య. హరికి శిరీషకి ఇచ్చి పెళ్లి చేయాలని మేము కూడా చాలాసార్లే అనుకున్నాం. ఇదే కారణం మీ బామార్ది గారు కూడా వెనకాడ్డానికి. అయితే ఇప్పుడు మీరంతటగా మీరే ముందుకు వచ్చారు కనుక అబ్బాయి అంటే మాకు అమ్మాయికి ఇష్టమే కనుక ధైర్యం చేయాలని ఉంది. కానీ వదిన సంగతి తెలియంది కాదు. నువ్వన్నట్టు ఒకరినొకరిని ఎరిగిన వాళ్ళం కనుక అనడం మా వదిన, తట్టుకోడా నా కూతురు ఇద్దరూ నేర్చుకోవచ్చు. కానీ తట్టుకోలేని కష్టం వస్తే నువ్వు ఆ విషయంలో భయపడవద్దు వనజాక్షి, నేను ఉన్నాను. తప్పక చూసుకుంటాను. ఇంకో మాట, నువ్వన్నట్టు శిరీష తట్టుకోలేని పరిస్థితే వస్తే తప్పకుండా ఇంటి నుండి బయటకు పంపి ఆమె క్షేమం చూసే బాధ్యత నాది. నా కొడుకు వ్యాపారం నిత్యా పట్నంలో తిరుగుతూ ఉంటాడు. తప్పనిసరి అయితే నేనే మనసును చంపుకొని వాళ్ళిద్దరినీ పట్నం పంపిస్తాను. నీకు మాటిస్తున్నాను. కానీ నా కొడుకు కోడలు మనవళ్లతో సహా నా కళ్ళ ముందరే ఉండాలన్నదే నా కోరిక. దానికోసమే ప్రయత్నిస్తాను. తప్పనిసరి పరిస్థితుల్లో నీ కూతురికి మాత్రం కష్టం లేకుండా చూసుకుంటాను. దానికి నీకు సమ్మతమేనా? ఆడపడుచు భర్తగా ఎంతో గౌరవం వనజాక్షికి. అంతేకాదు రంగయ్య ఎంతో సౌమ్యుడు, పరోపకారి కూడాను. అదీకాక హరి ఎంతో నెమ్మదస్తుడు. ఇంతలా అడుగుతుంటే కాదనలేక తప్పనిసరి పరిస్థితిలో నేను చూసుకుంటాను అని మాటిచ్చాడు కనుక పెళ్లికి ఒప్పుకుంటుంది వనజాక్షి. భర్తను కూడా ఒప్పిస్తుంది. పెళ్లి కూతురు తమ్ముడు కూతురే కావడంతో కాంతంకు అడ్డు చెప్పాల్సిన పనే లేదు. సంతోషంగా వివాహానికి ఒప్పుకుంటుంది. అంగరంగ వైభోగంగా వివాహం జరుగుతుంది. కొంతకాలం రోజులు బాగానే గడుస్తాయి.
నెమ్మది నెమ్మదిగా కాంతం శిరీషను కూడా మాటలనడం మొదలుపెడుతుంది. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు శిరీష నొచ్చుకునేలా మాట్లాడుతూ ఉంటుంది. శిరీష నిదానస్తురాలు. పెద్దల్ని ఎదిరించి మాట్లాడడం తనకస్సలు తెలీదు. మేనత్త అనే మాటలు మొదట్లో భరించుకుంటూ వస్తున్నా నెమ్మది నెమ్మదిగా తను భరించలేకపోవడం గమనిస్తాడు రంగయ్య. అమ్మా శిరీష, నీ బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అత్తయ్య నిన్ను ఎంతో బాధ పెడుతుందని నాకు అర్థమవుతుంది. మేనకోడలో కనుక నిన్నెక్కువ బాధ పెట్టదని, నిన్ను కోడలుగా బాగా చూసుకుంటుందని నేను భావించాను. అందుకే మీ అమ్మను అడిగి మరీ ఈ పెళ్లికి ఒప్పించాను. నువ్వు కష్టపడకుండా చూసుకుంటానని మీ అమ్మకు మాట కూడా ఇచ్చాను. కానీ నేను అనుకున్నది నిజం కాలేదు. మీ అత్తయ్య నిన్ను కూడా తన నోటి దురుసుతో నిన్ను బాధ పెడుతూనే ఉన్నది. ఇక నేను కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు హరి పట్నం వెళ్ళి అక్కడే ఉండండి. ఎలాగో వ్యాపారం కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నాడు కదా హరి. నీకు కష్టం కలిగితే దాని నుండి తప్పించే బాధ్యత నాదే అని నీ తల్లికి మాట కూడా ఇచ్చాను. ఆ మాట ప్రకారం నువ్వు హరి వెళ్ళి పట్నంలో వ్యాపారం పెట్టండి. నువ్వు ఇలా కంటతడి పెట్టుకుంటూ ఉంటే నిన్ను చూడడం నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయను మామయ్య, నాకు కూడా చాలా బాధగా ఉంది. నేనెప్పుడు వేరే కాపురం పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చెయ్యలేదు. అత్తయ్య అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అందుకే నోరు తెరిచి ఏమీ అనలేకపోతున్నాను. అలా అని చీటికి మాటికి నా తప్పు లేకపోయినా కానీ నిందిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఈ విషయంలో ఆయనకు కూడా చాలా బాధగా ఉంది. కానీ నేనే అత్తయ్యని ఏమీ అనద్దని చెప్పాను. భరించినంత కాలం భరిస్తాను. మీరన్నట్టు భరించలేనంత పరిస్థితే వస్తే వేరే కాపురం పెట్టడం తప్ప మరి ఏమీ చెయ్యలేము. అలాంటి పరిస్థితే వస్తే మమ్మల్ని క్షమించు మామయ్య. ఇది జరిగిన కొంతకాలానికి శిరీష గర్భవతి అని తెలుస్తుంది. వైద్యులు కాస్త తనని కొంచెం విశ్రాంతి తీసుకోమని చెబుతారు. అయితే కాంతం మాత్రం, ఏంటి శిరీష, వైద్యులు కొంచెం విశ్రాంతి తీసుకోమని చెప్పేసరికి వంటగదిని చూడడమే మానేశావు? వాళ్ళు అందరికీ సాధారణంగా అలాగే చెప్తారు. మేమందరం పిల్లల్ని కనలేదు, ఈ వంక పెట్టుకొని పని ఎగ్గొడదామని భావిస్తున్నావేమో. అటువంటివి ఏమీ ఇక్కడ కుదరదు. ఇటువంటి అప్పుడే బాగా పని చెయ్యాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఇప్పుడైతే సౌకర్యాలు ఎక్కువయ్యాయి, కానీ మా కాలంలో ఇవన్నీ ఏమీ లేవమ్మా. అన్నట్టు గిన్నెలో పాలు కనిపించడం లేదు. నువ్వు తాగినట్టు ఉన్నావు. లీటర్ పాలు అన్నీ నువ్వే తాగేశావా? ఆయనకు నీకు కాఫీ కల్పించాక మిగిలిన పాలు నేను తాగాను అత్తయ్య. కడుపుతో ఉన్నాను కదా, పాలు తాగితే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే. అది కాక బాగా ఆకలి వేస్తుంది. వంట చేసే వరకు నీరసం రాకుండా ఉండాలి అంటే పాలు తాగితే మంచిదని తాగాను. అయినా నేను పనులేమీ మానేలేదు అత్తయ్య. కాస్త నీరసంగా ఉంటే నిన్న పడుకున్నానంతే. ఇదిగో ఇప్పుడే అన్ని పనులు చేస్తానుగా. ఇక చాలమ్మా, తనని మాటలు అనకు. నేను వినలేను. ఇంతకాలం నువ్వు అన్న మాటలన్నీ శిరీష ఎంతో ఓపిగ్గా భరించింది. అన్నిటికీ అత్తయ్య అలా అంటుంది, కానీ అత్త మనసు చాలా మంచిది అని నాకు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు నువ్వు అంటున్న మాటలు నాకే ఎంతో బాధగా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా ఉనికనేదే ఉండదు. నేను శిరీష పట్నం వెళ్ళిపోతాం. ఎలాగో నా వ్యాపారం కూడా అక్కడే కదా. ఈ సమయంలో తను అంత బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. హరే, నేనేమన్నాను హరి? ఏదో ఇంటి కోడలు కనుక
బాధ్యత తెలుసుకోవాలని కాస్త గట్టిగా చెప్పాను. నాకు మాత్రం శిరీష అంటే ఇష్టం ఉండదా ఏమిటి? నీకు తెలీదా? అందులోనూ తన గర్భవతి. జాగ్రత్తగా చూసుకోవాలని నేను అనుకునేది. కానీ మరి కాలు కదుపకుండా చూసుకుంటే తన ఆరోగ్యమే పాడవుతుందని. అలాగే ఇంటి కోడలన్నాక అందరు పనులు అయ్యాయా లేదా అని చూడాలి కదా. గిరికి ఇప్పుడు పాలివ్వడానికి పాలు లేవు. అందుకే కొంచెం గట్టిగా మందలించాను. అందుకే కోపం తెచ్చుకుంటున్నావా? తల్లి చెప్పిన మాటలకు హరి ఏమీ అనలేకపోయాడు. భార్యను తీసుకొని పట్నానికి వెళ్ళిపోతాడు హరి. రంగయ్య ఎంతో బాధపడతాడు. కోడలు గర్భవతి అని, తొందరలో పాపో బాబో పుడితే ఇల్లంతా సందడిగా ఉంటుందని ఎంతో ఆశపడ్డాడు రంగయ్య. కానీ తన భార్య నోటి దురుసు వల్ల కొడుకు వేరో కాపురం పెట్టవలసి వచ్చింది. భార్యకు విషయం చెప్పి మందలించాలని చూశాడు. కానీ కాంతం తన చెప్పిన మాటలు వినే పరిస్థితుల్లో లేదు. రంగయ్య తనలో తనే బాధపడుతూ మౌనంగా ఉండిపోతాడు. ఈ రకంతో రంగయ్య గిరి పెళ్లి గురించి ఆలోచించాలంటేనే భయమేస్తుంది. ఇంత జరిగాక మళ్ళీ ఒక ఆడపిల్లను తెచ్చి ఈ ఇంట్లో కోడలుగా ఉంచితే ఆమె ఎన్ని బాధలు పడవలసి వస్తుందో, ఆమె కూడా వేరే కాపురం అంటూ బయటికి వెళ్ళిపోతే కొడుకుల్ని కూడా రోజూ చూసుకోలేకపోతానని బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు తన స్నేహితుడు పక్క గ్రామంలో ఉంటున్నాడని తెలిసి ఒకసారి కలిసి వద్దామని బయలుదేరి వెళ్తాడు రంగయ్య. స్నేహితుడు ఎంతో తనని ఆప్యాయంగా పిలిచి లోపలికి తీసుకువెళ్ళి కబుర్లు చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక వ్యాపారి తన ఇంటికి వచ్చి, అయ్యా నమస్కారం. అమ్మాయి గారు కిందటి వారం వచ్చినప్పుడు కాటన్ చీరలు తీసుకురమ్మని చెప్పారు. అవి నిన్ననే వచ్చాయి. ఒకసారి అమ్మాయి గారిని పిలుస్తారా? అమ్మాయి గారు, మీరు కిందటి వారం అడిగిన కాటన్ చీరలు ఈ వారం వచ్చాయండి. నిన్నే కొత్త కొత్త డిజైన్ చీరలన్నీ తెప్పించాము. మొదటిగా మీకే చూపిద్దామని తెచ్చాను. బయట ఉన్నాయి, తీసుకురమ్మంటారా? ఒక్క నిమిషం ఉండండి చెంచలయ్య గారు, ఇప్పుడే వస్తాను. ఇదిగో ఇటు చూడండి, కిందటి వారం మీ దుకాణానికి వచ్చినప్పుడు కొనుక్కున్న చీర. మొట్టమొదటిసారి కట్టుకొని తడపగానే ఇలా అయిపోయింది. రంగు వెలిసిపోయింది, చీర చినిగిపోయింది. ఏమిటండి ఇది? అరే, ఇది మా దుకాణంలో కొనిన చీర కాదండి. నేను ఇటువంటి నాసిరకమైన చీరలు అమ్మనే అమ్మను. ఇది మీరు వేరే ఎక్కడైనా కొని ఉండవచ్చు. బాగా చూసుకోండి. చెంచలయ్య గారు, ఇంత జరిగిన తర్వాత కూడా దీన్ని ఇలా చూపిస్తుంటే దాన్ని మీరు కాదు అని చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ దగ్గరే నేను ఎంతో కాలం ఎక్కువ కొనుక్కున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. చీర చూడండి ఎలా అయిపోయిందో. ఈ చీర నాణ్యత లేదు అని కొనుక్కున్న రోజే మిమ్మల్ని అడిగాను. కానీ మీరు చాలా మంచిదని, చూడ్డానికి అలా కనిపిస్తుందని మీరు నాకు చెప్పారు. ఎంతో ఖరీదైనా సరే నాకు ఆ చీర నచ్చి కొనుక్కున్నాను. ఇకపై నేను మీ దగ్గర ఏమీ కొనేది లేదు. ఈ మధ్య మీ దగ్గర బట్టల నాణ్యత బాగా తగ్గిపోయింది. ఇకపై ఇటువైపు రాకండి, నేను మరొక చోట కొనుక్కుంటాను. చెంచులయ్య ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించినా శ్రీదేవి తన మాటలు వినలేదు. వ్యాపారికి గట్టిగా బుద్ధి చెప్పి అక్కడి నుండి పంపించేసింది. అది చూసిన రంగయ్య, అమ్మాయి, ఆ వ్యాపారి నీకు దుస్తులు అమ్మడానికి వచ్చినప్పటికీ కానీ నీకంటే పెద్దవాడు కదా. అలా గట్టిగా మాట్లాడడానికి నీకు భయం వేయలేదా? అదేం లేదండి, నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు నేనెందుకు భయపడాలి? ఏ తప్పు లేనప్పుడు అలా మాట్లాడకపోయినా తప్పే అవుతుంది. ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి, లేదంటే అవతల వారికి చులకన భావన ఏర్పడుతుంది. ఆ సమాధానం రంగయ్యకి ఎంతగానో నచ్చింది.
శ్రీదేవి లోపలికి వెళ్ళిపోయి చాలాసేపే అయినా ఒక పక్క స్నేహితుడు ఎన్నో కబుర్లు చెబుతూ ఉన్నా రంగయ్యకు శ్రీదేవి మాటలు, తన మనస్తత్వం ఇవే మనసులో మెదులుతూ వచ్చాయి. ఇక బయలుదేరే సమయానికి ఉండబట్టలేక స్నేహితుడితో, మీ అమ్మాయి సిరిని నా చిన్న కొడుకు గిరికి ఇచ్చి వివాహం చెయ్యాలన్నది నా ఉద్దేశం. ఉండబట్టలేక అడిగేస్తున్నాను. శ్రీదేవిని తన వ్యవహరించే ప్రవర్తనని చూసి మా కుటుంబానికి తగ్గ కోడలు అని నాకు అనిపిస్తుంది. నీ ఉద్దేశం ఏంటో తెలిస్తే తొందరలో ముహూర్తాలు చూసుకున్నాం. భలే మాట రంగయ్య, మన స్నేహం బంధంగా మారుతుంటే కాదంటానా? ఎంతో సంతోషం. నీ గురించి, నీ మంచితనం గురించి నాకు తెలీదు. నీలాంటి వాడి ఇంటికి కోడలుగా పంపించాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి. అయితే చూసావుగా, మా అమ్మాయి కొంచెం గడుసు పిల్ల. తల్లి లేదుగా, కాస్త గారభంగా పెంచాను. తెలుసో తెలియకో కాసంత తప్పు చేస్తే కడుపులో పెట్టి చూసుకోవాలి. ఈ కాలంలో ఆ మాత్రం గడుసుతనం ఉండాలోయ్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నది మీ అమ్మాయి గడుసుతనం చూసే. నువ్వేమీ ఆలోచించకు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. సరేనా? ఆ విధంగా స్నేహితులిద్దరూ సంబంధం కుదిరించుకుంటారు. అయితే కాంతానికి కూడా వాళ్ళిచ్చిన కట్న కానుకలు, బహుమానాలతో ఎక్కడా వంక పెట్టడానికి ఏ కారణం దొరకలేదు. సంతోషంగానే గిరికి, శ్రీదేవికి పెళ్లి చేస్తుంది కాంతం. చిన్న కోడలు ఇంటికి రాగానే అత్తగారన్న మాటలకి సరైన సమాధానం చెప్తుంది అని, అందర్నీ ఒక దారిలో పెడుతుంది అని భావిస్తాడు రంగయ్య. ఆ విధంగానైనా కాంతంలో మార్పు వస్తుందని, పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇంటికి తీసుకువస్తే మనవడితో ఆడుకోవచ్చని కోరిక. అయితే రంగయ్య ఊహించినట్టుగా కాంతానికి చిన్న కోడలు సరైన సమాధానం చెప్పడం లేదు. అత్తగారు ఎంత గట్టిగా మాట్లాడినా శ్రీదేవి మౌనంగా ఉంటుందే తప్ప తన స్వభావం ప్రకారం మాట్లాడడం లేదు. మొదట్లో కొత్త కోడలు కనుక అలా ప్రవర్తిస్తుంది అనుకుంటాడు రంగయ్య. కొంతకాలం బాగా అలవాటు పడి చనువుగా మాట్లాడుతుందిలే అనుకుంటాడు రంగయ్య. అలా చూస్తుండగానే 6 నెలల కాలం గడిచిపోతుంది. అయినా శ్రీదేవి మౌనంగా ఉంటుందే తప్ప మాట్లాడడం లేదు. ఇక ఉండబట్టలేక రంగయ్య ఒకరోజు కోడల్ని, ఏమ్మా శ్రీదేవి, నీ తప్పు లేకుండా మీ అత్తగారు అన్ని మాటలు అంటున్నా తిరిగి ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా ఊరుకుంటున్నావే తప్ప ఆ వ్యాపారికి చెప్పినట్టు తనకి తిరిగి చెప్పడం లేదే. నీ తప్పు లేనప్పుడు సమాధానం చెప్పవలసిందే అని అన్నావుగా. మీరు చెప్పిందంతా నిజమే మామయ్య. కానీ ఆ రోజు వ్యాపారితో అలా మాట్లాడాను అంటే నాకు ఆ వ్యాపారికి ఎటువంటి బంధం లేదు కనుక అతను నాకు చేసిన మోసానికి సరైన సమాధానము చెప్పాలి అనుకున్నాను కాబట్టి. అతను కాకపోతే ఇంకొక వ్యాపారి. కానీ ఇక్కడ బంధంతో కూడుకున్నది. అత్తయ్య అన్ని మాటలు అంటున్నా మౌనంగా ఊరుకుంటున్నాను అంటే దానికి అదే కారణం. బంధం ఉండే దగ్గర పంతాలు, మాట పట్టింపులు ఉండకూడదు. ఇక ఈ ఇల్లే పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా. అలాంటప్పుడు అత్తయ్య అన్న మాటలు పంతానికి పోయి పట్టించుకుంటే బంధం నిలబడదు కదా మామయ్య. అందుకనే నేను ఏమీ అనలేకపోతున్నాను. బాగుందమ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. మారు మాట్లాడకుండా సమాధానం చెప్పావు. అయితే నాకు వేరే అవకాశమే లేదన్నమాట. నీ కారణంగానైనా మీ అత్తగారు మారుతుంది. ఆ రకంగానైనా పెద్ద కోడల్ని పెద్ద కొడుకుని ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడ్డాను. గడుసు పిల్లవు కాబట్టి అత్తగారికి మంచి సమాధానం ఇస్తావని భావించాను. కాంతం పద్ధతే అంతా. మొదటి నుండి నోటి దురుసు ఎక్కువ. దానివల్ల అన్ని బంధాలకు దూరమయ్యింది. నా పెద్ద కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయినా
కాంతంలో మార్పు రాలేదు. ఇప్పుడు నిన్ను కూడా తన నోటి దురుసుతోనే నిన్ను బాధ పెడుతూ ఉన్నది. తనకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు కూడా నా మనవలతో మనవరాలతో అచ్చటా ముచ్చటా ఆడుకోవాలని ఉంటుంది కదా. నువ్వు చెప్పిన పాటి ఆలోచన కాంతానికి ఉండి ఉంటే బంధాన్ని కాపాడుకుంటూ వచ్చేది. అటువంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అందుకే పిల్లలకి పెళ్లి చెయ్యాలంటే భయపడ్డాను. పెద్దవాడికి మేనరికం చేసుకుంటే సమస్యలు ఉండవు అనుకున్నాను. అయినా పెద్ద కోడలు నెచ్చుకోవడంతో వాళ్ళు వేరే కాపురం పెట్టడం తప్పలేదు. చిన్నవాడికి నీలాంటి గడుసు పిల్లనిచ్చి చేస్తేనైనా ఇంట్లో పరిస్థితులు మారుతాయి అనుకున్నాను. నువ్వు గడుసుదానివే కాదు, తెలివైన దానివి. పరిస్థితులు ఎలా ఉంటే అలా నడుచుకునేదానవన్నమాట. సరే, ఇక చేసేదేముంది? బాధపడకండి మామయ్య, అత్తయ్యలో మార్పు తప్పకుండా వస్తుంది. బావగారు అక్క పిల్లాడితో ఇంటికి కలిసి తొందరలోనే వస్తారు అని నాకు అనిపిస్తుంది. మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోకండి. మనసు ఎటువంటిదైనా మాట జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య మనసులో ఎటువంటి చెడు భావన లేదని మాకు తెలుసు. కానీ మాట్లాడే మాటలే ఆలోచనలకి ప్రతిబింబం అయినట్టు ఆ మాట ఎంతో జాగ్రత్తగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి. నోటి దురుసు వలన తనకే కాదు, చుట్టుపక్కల ఉన్న వారికందరికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఈ విషయం అత్తయ్యకి అర్థమైతే బాగున్ను. అవునన్నట్టు తల ఆడిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు రంగయ్య. ఇంతలో బయటికి వెళ్ళిన కాంతం ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తూనే ఎవరితో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. అలా రాత్రి సమయం అయ్యింది. పెద్దబ్బాయిని కోడల్ని ఇంటికి పిలిపించమంటారా? రేపే కబురు పంపిస్తాను. రంగయ్యకి కాంతం మాట్లాడిన మాటలు ఏవీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఇలా అంటుంది ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటండి, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అని ఆశ్చర్యంగా ఉంది కదూ. నిన్న సాయంత్రం మీరు మీ చిన్న కోడలు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. అదే సమయానికి గుడి నుండి వచ్చాను. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే నాకు అర్థమయ్యింది. నా నోటి దురుసు వలన ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు అని. నిజానికి నాకెప్పుడూ అనిపించలేదు. మీ చిన్న కోడలు బాధపడుతూ చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమయ్యింది. బంధాలను నిలబెట్టుకోవాలి అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి అని. చిన్నపిల్ల అయినా బాగానే అర్థం చేసుకుందిలేండి. ఏరుకోరి తెచ్చుకున్నారుగా, అందుకే నేనింక ఎవరిని నా మాటలతో బాధ పెట్టను. మీరు ఆశించినట్టుగానే నీ మనవలతోనూ మనవరాలతోనూ ఆనందంగా ఉండండి. నా వల్ల మీ అందరికీ ఇంత కష్టం ఎందుకు? కాంతంలో మార్పు వచ్చిందని రంగయ్యకే అర్థమయ్యింది. చాలా సంతోషపడ్డాడు. ఏ కారణమైతేనేం కాంతంలో మార్పు వచ్చింది, తన అనుకునింది నెరవేరుతుంది అని ఆనందపడ్డాడు. కాంతం చెప్పిన విధంగానే పెద్దబ్బాయిని కోడల్ని ఇంటికి తీసుకువచ్చింది. వారికి అబ్బాయి పుడతాడు. ఇక మాటిచ్చిన ప్రకారమే నోటి దురుసుని తగ్గించుకొని కోడలి ఇద్దరితోనూ సవ్యంగా సౌఖ్యంగా మెలిగింది. కొడుకులతో కోడళ్లతో మనవళ్ళు మనవరాలతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండింది. అదంతా చూసి రంగయ్య చాలా సంతోషపడ్డాడు. నిజమే, బంధాలు నిలబడాలి అంటే మాట చాలా సౌమ్యంగా ఉండాలి. చాలామంది చాలా కఠినంగా మాట్లాడడమే గొప్ప విషయం అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి గొప్ప విషయం ఏమిటంటే బంధం నిలబెట్టుకోవడం కోసం మాటను అదుపులో ఉంచుకోవడమే. కాంతం ఈ విషయం అర్థం చేసుకుంది. అందుకనే వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. నోటి దురుసుగా మాట్లాడడం వల్ల సాధించేది అంటూ ఏమీ ఉండదు, ఇంకా కోల్పోయేదే తప్ప. ఇంకా మన చుట్టూ వాళ్ళల్లో కాంతంలాగా మార్పు రావాలని ఆశిద్దాం. రా లలిత, రా. చూడు, చందమామ ఎంత అందంగా ఉందో. ఇక్కడి నుండి లోపలికి రావాలనే అనిపించడం లేదు. చందమామ బాగుంటే చందమామ నుండి వచ్చే వెన్నెలా బాగుంది. మరి నా పరిస్థితో
నీ సంగతా? అంతకంటే లక్షణంగా ఉన్నావుగా. లక్షణంగా ఉన్నానో లేదో తెలియదు కానీ అంతకంటే అలిసిపోయి ఉన్నాను. పొద్దుటి నుండి పనులు చేసి చేసి. ఏవండి, ఎన్నో రోజుల నుండి అడుగుతున్నాను నాకు వాషింగ్ మిషన్ కొనిపెట్టమని. ఎన్ని జరుగుతున్నా ఆ పని మాత్రం అవ్వడం లేదు. నేను ఇంటెడు చాకిరీ చేసి అలసిపోతున్నాను. కాస్త నా బాధ కూడా అర్థం చేసుకోండి. మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలుసు. అయినా కూడా ఏదో రకంగా డబ్బులు కూడపెట్టి నా కోసం వాషింగ్ మిషన్ కొనిపెడతామని చెప్పారా లేదా? దాని సంగతి ఏమిటి? ముందు దాని సంగతి చెప్పండి. కంగారు పడకు లలిత, నేను డబ్బులు కూడపెట్టాను. మరో 2 రోజుల్లో సెలవు కదా, ఆ రోజు మనం ఇద్దరం వెళ్ళి వాషింగ్ మిషన్ చూసుకున్నాం. అప్పుడు నీకేది నచ్చిందో అది కొనుక్కో. ఇంతకాలం కష్టపడి డబ్బులు పొదుపు చేసింది దానికోసమేకా. ఇకపై నీకు ఏ కష్టమూ ఉండదు. సంతోషమేనా? రవి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో సంపాదించేది రవి ఒక్కడే. రవిది కూడా ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం కావడంతో తనకు వచ్చే జీతంతో ఇంటిని నడిపించడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా రవి అందులోనే కాస్త డబ్బు కూడా పొదుపు చేసి ఇలా మధ్య మధ్యలో ఉన్న అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటాడు. అయితే వాషింగ్ మిషన్ అనేది చాలా పెద్ద విషయం కదా. అందువల్ల లలిత ఎప్పటినుండో అడుగుతూ ఉన్నా ఇప్పటిదాకా రవి కొనలేకపోయాడు. ప్రతీ నెల ఇల్లును నడిపించడం, ఇక వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకోవడంతోనే డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ ఉండేది. లలిత రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అపారమైన నమ్మకం, గౌరవం. అయితే అంత కష్టంలోనూ రవి లలిత కోరిక మేరకు డబ్బు కూడబెట్టి వాషింగ్ మిషన్ కొనాలని అనుకుంటాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి రవి తండ్రి రఘురాం ఉన్నట్టుండి గుండెపోటుతో అకస్మాత్తుగా కింద పడిపోతాడు. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వైద్యం చేపిస్తారు. గుండెపోటు అంటే మామూలు విషయమా? రవి కుటుంబ సభ్యులు ఇంకా ఎంతో కంగారు పడతారు. అదృష్టం కొద్దీ రఘురాం ప్రాణాలతో బయటపడతాడు. అయితే రవి దాచుకున్న డబ్బులు రఘురాం వైద్యానికి ఖర్చయిపోతుంది. దాంతో తను దాచిన డబ్బులంతా తండ్రి వైద్యానికే ఉపయోగిస్తాడు. తండ్రి కాస్త కోలుకున్న తర్వాత రవికి ఈ విషయం గుర్తుకు వస్తుంది. ఇంతకాలం చాలా కష్టపడి దాచిన సొమ్ము ఇలా ఖర్చయిపోతుందని అనుకోలేదు. సమయానికి డబ్బు దాచాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నాన్న ప్రాణాలకే ప్రమాదం. నాన్న కోలుకున్నారని ఆనందపడాలో, లలిత కోరిక తీర్చలేకపోయాను అని బాధపడాలో అర్థం కావడం లేదు. లలిత ఇలా నాన్న కోసం ఖర్చు పెట్టినందుకు ఏమాత్రం ఆలోచించదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ భర్తగా తన కోరిక తీర్చవలసిన బాధ్యత నాదే కదా. ఇక తన కోసం మళ్ళీ నేను డబ్బు పొదుపు చేయడం మొదలు పెట్టాలి. 2 ఏళ్ళు కడుపు కట్టుకొని డబ్బు కూడబెడితే అంత డబ్బు అయ్యింది. డబ్బు పోగేద్దాం అని అనుకున్నా ఈ 2 ఏళ్ళు లలిత కష్టపడాలి కదా. నేను అడిగింది కొనీలేదని బాధపడుతున్నారు కదూ. పోనీలేండి, ప్రాణం కంటే విలువైంది ఏమీ కాదు కదా. సమయానికి డబ్బు ఉండబట్టి మామయ్య గారిని రక్షించుకోగలిగాం. అంతకంటే ఇంకేం కావాలి? బాధపడకండి. మరి కొంతకాలం వేచి చూస్తాను. మళ్ళీ డబ్బు పోగేద్దాం. ఈ విషయం మాత్రం మామయ్యకు అత్తయ్యకు తెలియనివ్వకండి. వాళ్ళు చాలా బాధపడతారు. పోగేశారు కాబట్టే సమయానికి చేతిలో డబ్బు ఉంది. లేదంటే ఎంత ఇబ్బంది అయిపోయేది. ఈ విధంగా ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకొని ప్రేమ అభిమానంతో ఉంటారు వాళ్ళిద్దరూ. ఇలా ఉండగా ఒకరోజు లలితకు తల్లి ఫోన్ చేస్తుంది. ఏమ్మా, ఈ మధ్య ఫోనే చేయడం లేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా?
మీ ఆయన డబ్బు పోగేశాడు, వాషింగ్ మిషన్ కొంటారు అని అన్నావు. అసలు ఏం జరిగిందో తెలియడం లేదు. నాకు ఫోన్ అయినా చేసి చెప్పలేదు. ఏం చేస్తున్నావు? లేదమ్మా, మేం సరిగ్గా వెళ్దామనేసరికి మామయ్యకి గుండెపోటు వచ్చింది. అందుకే వారం రోజుల నుండి నేను ఫోన్ తీయలేకపోయాను. వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండి ఇదిగో 2 రోజుల క్రితమే వచ్చాం. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మామయ్య గారికి కూడా బాగానే ఉంది. ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేసి విషయం చెప్దామని అనుకున్నాను, కానీ తీరిక కుదరలేదు. మామయ్య గారి కోసం డబ్బులు అవసరం కదా. మేము పోగేసిన డబ్బులు అలా ఖర్చు పెట్టాం. ఈసారి మళ్ళీ డబ్బులు పోగేసి కొనుక్కుంటానులే, అప్పుడు చెప్తాను. ప్రస్తుతానికైతే ఆ డబ్బు మామయ్య గారి కోసం ఉపయోగించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సమయానికి డబ్బు లేకపోతే ఏమై ఉండాలి? అది కూడా మేము కొనుక్కోక ముందే. ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటే అప్పుడు డబ్బు కోసం మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళమో తలుచుకుంటేనే భయమేస్తుందమ్మా. ఓసి పిచ్చి మొహం దానా, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావే? నీ అవసరాల్ని నీ కష్టాన్ని పక్కన పెట్టి మామయ్య గారికి ఆ డబ్బులు సహాయపడింది అంటున్నావు. అబ్బా అబ్బా, నీతో వేగలేక చచ్చిపోతున్నానే. ఇప్పటికైనా వాషింగ్ మిషన్ కొనుక్కుంటావు, ఇక సుఖపడతావు అనుకున్నాను. మళ్ళీ డబ్బులు ఖర్చు అయిపోయిందా? ఇలా ఎన్నిసార్లు ఎన్ని ఏండ్లే ఇలా కష్టపడుతూ ఉంటావు? అయినా నీకు చెప్తూనే ఉన్నాను నేను కొనిపెడతానే అని. వింటున్నావా? నువ్వు అక్కర్లేదు, మా ఆయనే కొనిపెడతారని పట్టుపట్టి కూర్చున్నావు. మీ ఆయన చూస్తే నానా కష్టాలు పడి ఏళ్ల పడి డబ్బు దాస్తే తప్ప డబ్బు పోగవడం లేదు. ఆ పోగైన డబ్బులు కూడా ఏదో ఇలా అవసరాలకు వచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. ఇలా అయితే ఆ డబ్బులు ఎప్పుడు పోగవును? అంతవరకు నువ్వు కష్టపడవలసిందేగా. ఇలా పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు. అసలు మీరు కొనేసుకున్నాక ఆయనకి ఏమన్నా అయ్యుంటే నీకంత కష్టం ఉండేది కాదు. మీ ఆయన ఎలాగో అలాగా డబ్బులు ఎక్కడో దగ్గర తెచ్చేవారు. ఆ మాత్రం తేలాడా చెప్పు? నీకు కాబట్టి ఇంకా డబ్బులు పోగేస్తున్నానని చెప్పి ఇన్ని సంవత్సరాలు పట్టుబట్టి కూర్చున్నాడు. అదే వాళ్ళ నాన్నకి డబ్బులు అత్యవసరమై తీసుకురమ్మని చెబితే ఎక్కడో దగ్గర అప్పో సప్పో చేయడా? అప్పుడు డబ్బులు అదే పుట్టుకు వచ్చేది, నీకు సుఖంగానూ ఉండేది. ఇలా నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావే నువ్వు? అదేంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? మన చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ప్రశాంతంగా ఉంటుంది. అప్పో సప్పో చేయడం నెత్తిన భారం పడినట్టే కదా. ఆ అప్పు తీర్చేదాకా మనశ్శాంతి ఉండదు. సంపాదించుకొని ఖర్చు పెట్టుకోవాలే కానీ అప్పు చేసుకొని కాదు. రవికి అటువంటివి ఏవీ నచ్చవు. అందుకే నేను కూడా ఏమీ బలవంతం పెట్టను. అలా అనుకొని ఉంటే ఈ పాటికి ఎప్పుడో నాకు వాషింగ్ మిషన్ కొనిపెట్టేవాడే కదా. అయినా ఏదోలా కష్టపడితే ఆయనే కొన్ని రోజులకు కొనిపెడతాడు. నువ్వు అనవసరంగా ఇలా మాట్లాడుకు, నాకు చాలా బాధేస్తుంది. వేస్తుంది. నీకు నీ బాధ గురించే ఆలోచిస్తున్నావు. మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? వద్దని చెప్తున్నా వినకుండా అతన్ను ప్రేమించి ఆ ఇంటికే కోడలుగా వెళ్ళావు. అసలు నీకు ఏం లోటు? మన ఇంట్లో మహారాణిలా పెరిగావు. ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు లలిత? నీకు ఏమాత్రం ఇబ్బంది లేదా? మన ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు, ఎన్ని గదులు, ఎన్ని సౌకర్యాలు. అక్కడ చూస్తే 3 గదులు, ఒకరు నిల్చుంటే ఇంకోరు కూర్చోడానికే అవదు. అటువంటిది ఆ ఇంట్లో అన్ని పనులు చేస్తూ కష్టపడి బ్రతుకుతున్నావు. నువ్వు ఆయన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అని చెప్పడం బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఆయనకి పెళ్లి చేయాల్సి వచ్చింది. లేదంటే నాకు మీ నాన్నకి ఈ పెళ్లి ఇష్టమే లేదు తెలుసా? కానీ నువ్వు మా మాట విననే వినలేదు. ఇప్పుడు చూడు, ఒక్క వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది. చాచా, నీకేంటే ఈ కర్మ? అమ్మా, నువ్వు ఇన్ని మాట్లాడావు కదా, నాకు ఈ ఇంట్లో ఏ కష్టమూ అనిపించడం లేదు. నువ్వేమో అంత పెద్ద లిస్టు చెప్పావు. గదులు ఎన్నుంటే ఏమి ఉపయోగం అమ్మా? చిన్న చిన్న గదులే అయినా
మనసులు దగ్గరగా ఉంటే బ్రతకడానికి అంత కష్టమేం అనిపించదు. రవి కానీ అత్తయ్య మామయ్య కానీ నన్నెప్పుడూ కష్టపెట్టరు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటారు. సుఖాలు లేవు అని అనుకోవడమే తప్ప ఏ లోటు లేనప్పుడు ఇంక ఏ సుఖం కావాలి? నాకు అలాంటి బాధలేమీ లేవులే అమ్మా. పాపం రవి కూడా నేను అడిగింది కొనలేనందుకు చాలా బాధపడుతున్నాడు. త్వరలోనే నా కోసం తను ఏదో ఒకటి చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది. వచ్చే నెల పండగ ఉంది కదా, అప్పుడు రవిని ఏదోలా ఒప్పించి మన ఇంటికి వద్దామనుకుంటున్నాను. చాలా రోజులైంది మన ఊరికి వచ్చి. ఒకసారి నిన్ను నాన్నని చూసినట్టు ఉంటుంది కదా, అప్పుడు మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అది సంగతి. లలిత తల్లి కౌసల్యకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. కూతురు బలవంతం మీద తప్పనిసరిగా ఆ పెళ్లి చేసింది. అయితే పెళ్లి చేసిందే కానీ ఆ తర్వాత నుంచి ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయానికి నిట్టూర్పు చూపిస్తూనే ఉంటుంది. కూతురుతో ఈ విధంగా దెబ్బలాడుతూనే ఉంటుంది. కానీ లలిత ఏ రోజు అలా భావించలేదు. అయితే అప్పుడప్పుడు పని ఎక్కువ కావడంతో కొంచెం నిరాశ చెందేది. ఇలా ఉండగా పండగ రోజులు రానే వచ్చాయి. అయితే ఏమంటారు? మీరు రావడం లేదా నాతో పాటు? ఏ విధంగానైనా కుదరదా? ఒక్కరోజైనా? నేనైతే ఏదో విధంగా తప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను. అమ్మ నాన్నలను చూసి చాలా రోజులవుతుంది. ఒకసారి చూసి వాళ్ళతో 4 రోజులు గడిపి వస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. సారీ లలిత, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ నాకు ఆఫీస్లో లీవ్ కుదరడం లేదు. నీకు తెలిసిందేగా, మా కంపెనీలో అంత త్వరగా సెలవు ఇవ్వరు అనేసి. పండక్కు ఒక్కరోజే సెలవు ఉంది. ఆ రోజైనా వద్దామనుకుంటే పొద్దున్నెక్కడ బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడికి వస్తే మళ్ళీ 2 గంటలకి బయలుదేరి ఇక్కడికి వచ్చేయాలి. ఇంతదానికి వృధా ప్రయాసం ఎందుకు చెప్పు? నువ్వు సంతోషంగా వెళ్ళిరా. మరేం పర్వాలేదు. ఈసారి సెలవులు ఉన్నప్పుడు తప్పకుండా నేను కూడా వస్తానని అత్తగారికి మామగారికి చెప్పు. నా తరపున పండగ శుభాకాంక్షలు కూడా తెలియచేయి. నేను రాలేదని ఏమీ అనుకోవద్దని పదే పదే చెప్పు. నువ్వు కూడా నేను రాలేదని చెప్పి బాధపడకుండా పండగ సంతోషంగా గడుపుకొనిరా. ఇక 2 నెలల తర్వాత మా మేనేజర్ గారు ఊరెళ్తున్నారట. అప్పుడు మేం కొంచెం ఫ్రీగా ఉండవచ్చు. ఈ విషయం నిన్ననే మాతో చెప్తుంటే విన్నాను. అప్పుడు సరదాగా మీ ఊరు వెళ్ళి 4 రోజులు గడిపి వద్దాం. ఈసారికి మాత్రం ఇలా కానీ. లలిత రవి చెప్పిన దానికి ఒప్పుకొని బయలుదేరి పుట్టింటికి వెళ్ళింది. ఇక అక్కడ రవి రాకుండా లలిత ఒక్కతే వస్తుంది చూస్తూ తల్లి, అనుకున్నానే నువ్వు ఒక్కదానివే వస్తావని. నేనెప్పుడో ఊహించాను. పండక్కు రమ్మన్నప్పుడు సెలవు దొరకలేదని చెప్పుంటాడు, అంతేనా? నాకు తెలుసు లలిత, అయినా నిన్నెందుకు బాధ పెట్టడమని ఊరుకున్నాను. ప్రయాణం అంటే దారి ఖర్చులు ఉండి ఉంటాయి కదా, అందుకని. ఆఫీసులో సెలవు లేదని చెప్పుంటాడు. ఆ మాత్రం తెలీదా ఏమిటి? పండక్కి ఇంటికి రావడానికి కూడా ఎన్ని ఆలోచిస్తారో చూసావా? లేకపోతే పండక్కి లీవ్ ఉండదా ఏమిటి? ఆఫీసులో మీ ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడా? మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారుగా. అందరూ పండక్కి వాళ్ళు ఊరు వెళ్ళట్లా? లేదా మీ ఆయనకి ఎక్స్ట్రా జీతం ఇస్తున్నారా? అదేమి లేదుగా. ఇక్కడికి వస్తే ఏమైనా తీసుకురావాల్సి వస్తుందని అలా రకరకాల ఆలోచనలతో నీకేదో వంక చెప్పి ఉంటారులే. ఏం సంతో మాయదారు సంత. అమ్మా, నువ్వు ప్రతిసారి ఆయన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నావు. నీకిష్టం లేకపోతే నేను కూడా రాను. ముందే చెప్పేసేయ్. మీకోసం నిన్ను నాన్నని చూడాలని నేను అంత దూరం నుండి వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ఆయనకి సెలవు ఉందో లేదో, ఆయనకి ఎంత పని ఉందో నీకెందుకు? ఆయన వస్తానన్నారు, కుదరలేదు. ఇక ఆయన గురించి ఒక్క మాట మాట్లాడావో నేను ఊరుకోను. ఇలా లలిత తల్లి లలితతో
నిరంతరం రవి గురించి, నిష్ఠూరంగా తన కుటుంబం గురించి మాట్లాడుతూనే ఉండేది. 4 రోజులు పండక్కి సంతోషంగా ఉండాలని వచ్చిన లలిత చివరికి మనశ్శాంతి లేక అలాగే 4 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఇలా ఉండగా లలిత పుట్టినరోజు సందర్భంగా రవి ఇంట్లో పార్టీని ఏర్పాటు చేస్తాడు. దానికి కాను ఊర్లో వాళ్ళని, చుట్టాల్ని పిలుస్తారు. అలాగే లలిత వాళ్ళ తల్లి కూడా వస్తుంది. సరిగ్గా అదే సమయానికి లలిత రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. పార్టీకి టైం అవుతుందండి. ఇంకా మా వారు బిజీగానే ఉన్నారా? ఆయన ఎప్పుడు వస్తారో కనుక్కున్నామని ఫోన్ చేశాను. మీరెవరు? ఓ సారీ మేడం, ఈరోజు రవి గారు ఇచ్చిన పార్టీలో బిజీగా ఉన్నాం. రవి గారు ఫోన్ మర్చిపోయినట్టు ఉన్నారు. ఇందాక ఆయన వెళ్ళిపోయారే. పొద్దున్నుంచి పార్టీనే నడిచింది. నేను ఆయన టీంలో వర్క్ చేస్తాను. నా పేరు సీను. సార్ ఫోన్ కోసం తప్పక వస్తారు కదా, అప్పుడు చెప్తాను మేడం. పొద్దున్నుంచి పార్టీ ఉందా? దేని గురించి పార్టీ? అదేనండి, మన రవి గారికి ప్రమోషన్ వచ్చింది కదా, అందుకోసం మేమంతా బలవంతం పెట్టడంతో మాకు పార్టీ ఇచ్చారు. ఇంతకాలం మేము అడుగుతూనే ఉన్నాం. ఈ రోజు కుదిరింది సార్కి. మీరు కూడా వచ్చుంటే బాగుండేది మేడం. అయినా మీకు ఈ రోజు పుట్టినరోజు కదా, బిజీగా ఉండి ఉంటారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మేడం. లలిత చాలా ఆశ్చర్యపోయింది. రవికి ప్రమోషన్ వచ్చినా లలితకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. ఇంతలో తల్లి వీళ్ళ సంభాషణంతో వింటూనే ఉంది. అదిగో అర్థమైందా నీకంతా ఇప్పుడు? తనకి ప్రమోషన్ వచ్చినా కూడా నీకు చెప్పలేదు. నిన్ను చూస్తే నువ్వు అతన్ని గుడ్డిగా నమ్ముకొని ఉన్నావు. నేనెంత నచ్చ చెప్పాను, నేను కొనిపెడతానే అని. నా మాట విన్నావా? తనే కొంటాడు అన్నావు. ఇప్పుడు చూడు, ప్రమోషన్ వచ్చింది, కొనిపెట్టాడా? ఇవాళ నీ పుట్టినరోజు, ఏం చేశాడు? ఇలా తూతూ మంత్రంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అంతేనా? నేను చూడు నీ కోసం ఒక డైమండ్ నెక్లెస్ తీసుకువచ్చాను. ప్రమోషన్ వచ్చినా మీ ఆయన నీ కోసం ఏమీ చేయలేదన్నమాట. ఇదేం దరిద్రమే నీకు? పెళ్ళెలాగో నా మాట వినలేదు. ఇప్పుడైనా విను, నీకు కావలసిన అన్నీ నేను చేసి పెడతాను. మీ ఆయన్ని ఒప్పించు, మీరిద్దరూ వేరే కాపురం పెట్టండి. ఇంటికి కావలసినవన్నీ నేను సమకూరుస్తాను కదా. ఏమిటండి, తన భార్య పుట్టినరోజు కూడా మీ కొడుకు సమయానికి ఇంటికి వచ్చే తీరు కుదరలేదా? పుట్టినరోజు అని ఏదో ఇలా పార్టీ అయితే ఏర్పాటు చేశాడు, కానీ మనిషి ఎక్కడా కనిపించడం లేదు. లలితను అడిగితే ఆఫీసులో ఉన్నారు అంటుంది. ఇప్పటి వరకు ఆఫీసులోనే ఉండి ఆయన గారు చేసే నిర్వాహకం ఏమిటో. అయినా చూడండి, నా కూతురు కోసం నేను డైమండ్ నెక్లెస్ తీసుకువచ్చాను. మీరేమిచ్చారు? మీ అబ్బాయి ఏమిచ్చాడు? నా కూతురు నా ఇంట్లో రాణిలా పెరిగింది. ఇక్కడ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నా కూతుర్ని కాళ్ళు కింద పెట్టకుండా పెంచుకున్నాము. మీరిక్కడ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఏంటో అంతా మా తలరాత. నా కూతురికి ఇంతకంటే గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పాను. అది వినట్లేదు. ఇక్కడే ఇంత చిన్న ఇంట్లో ఇలాగే మగ్గిపోతుంది. ఎప్పుడు చూసినా మీ అబ్బాయి ఆఫీసులోనే ఉన్నారు అంటున్నారు. అంతలాగా ఏం చేస్తున్నారండి? కనీసం ఇలాంటి వాటికి కూడా తీరుబాటు లేకుండా. ఇలా దొరికిందే తరువుగా లలిత తల్లి అందరితోనూ నిష్ఠూరంగా మాట్లాడింది. రవి తల్లి తండ్రి ఎంతగానో బాధపడతారు. లలిత కూడా చాలా బాధపడుతుంది. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను ఏం విన్నా సరే, ఏమైనా సరే, నేను ఇప్పటికీ రవిని నమ్ముతున్నాను. తను చెప్పినా చెప్పకపోయినా ఆయన ఏం చేసినా మంచికే చేస్తాడు. ఆయన ఎందుకు చెప్పలేదో దానికి కూడా ఒక కారణం ఉంటుంది. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు. చిన్న ఇల్లైనా ఎంత గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా నీకు ఆ విషయం? నువ్వేమి దీని గురించి దెప్పి పడవనక్కర్లేదు.
నాకైతే సంతోషంగానే ఉంది. మా అత్త మామల్ని ఇన్ని మాటలని బాధ పెడుతున్నావు. ఏంటమ్మా నువ్వు? ఇదంతా నా మీద ప్రేమే అనుకోమంటావా? అలా లలిత తన తల్లితో మాట్లాడుతూ ఉండగానే ఒక ఆటో వచ్చి వాళ్ళ వద్ద ఆగుతుంది. చూస్తే రవి ఆశ్చర్యంగా వాషింగ్ మిషన్ ఇంటికి తీసుకువచ్చాడు. లలిత తల్లి అది చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అది చూసి లలిత చాలా సంతోషించింది. అందరూ కలిసి గ్రాండ్గా పార్టీ జరుపుకున్నారు. ఆ పార్టీ తర్వాత రవి కోరిక మేరకు అందరూ కలిసి గుడికి వెళతారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన శుభవార్త చెప్పాలి. ఈ విషయం కూడా నీ కోరిక తీరిన తర్వాతే ఈ విషయం చెప్పాలని ఇన్ని రోజులు దాచి ఉంచాను. నాకు ప్రమోషన్ వచ్చింది. అందరికీ ఒకేసారి చెప్పవచ్చని ఇలా గుడికి తీసుకువచ్చాను. నాకు ప్రమోషన్ వచ్చి 4 నెలలు అవుతుంది లలిత. కానీ ఆ డబ్బులన్నీ కూడపెట్టి, కానీ నువ్వు అడిగిన కోరిక తీర్చిన తర్వాతే ఈ విషయం చెప్దామని ఈ విషయం నీకు చెప్పకుండా దాచిపెట్టి ఉంచాను. నా పనితనం మెచ్చి నాకు ప్రమోషన్ ఇచ్చారు. దానివల్లనే ఇంత త్వరగా వాషింగ్ మిషన్ కొనగలిగాను. ఇప్పుడు నిజంగా నాకు తృప్తిగా ఉంది. లలిత, ఇప్పుడు నీకు సంతోషమేనా? నువ్వు అడిగిన ఒక్క కోరిక నేను తీర్చలేకపోయానే అని ఇన్ని రోజులు నాకు చాలా బాధగా ఉండేది. అందుకనే ముందు నీకు అదే బహుమతిగా ఇవ్వాలని అనుకొని నీకు సర్ప్రైజ్ చేయాలని ఈ విషయం ఇన్ని రోజులు చెప్పలేదు. నువ్వు ప్రతిసారి నాకు చెప్తూ ఉంటావే, అదే కొనుక్కొచ్చాను. నీకు నచ్చిందా? నాకు నచ్చిందా అని అడుగుతున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి కాదు, నాకు అన్నీ నచ్చాయి. మీరు నా కోసం ఏర్పాటు చేసిన పార్టీ, అలాగే వాషింగ్ మిషన్, మీరు నా కోసం చేయాలి అనుకున్న తపన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. చిన్నదానివైనా నీ భర్తను అర్థం చేసుకొని నువ్వు చాలా గొప్పదానివయ్యావే. నేను నిన్ను తొందర పెట్టినా నువ్వు మాత్రం నమ్మకం విడలేదు. నిజమే, వస్తువుల కన్నా ఆరబాటాల కన్నా అతని ప్రేమ చాలా గొప్పది. తను నీ గురించి ఆలోచించే విధానం, తను నీకేదైనా చెయ్యాలన్న తపన ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంతకాలం వస్తువుల్లోనూ ఆరుబాటంలోనూ సుఖం సంతోషం గొప్పగా ఉంటాయి అనుకున్నాను. కానీ మొదటిసారి మీ ఇద్దరిని చూశాక అవేమీ లేకపోయినా మనసులు మంచి బంధం ఉన్నప్పుడు అవి ఏమీ అవసరం లేదని తెలుసుకున్నాను. నేను నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు మాత్రం నీ భర్తను నమ్మి నువ్వే గెలిచావు. లలిత, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపై నేను కూడా నా ఆలోచనలే మార్చుకుంటాను. అమ్మా, నేను ఆయన్ని ఎన్నిసార్లైనా అడుగుతాను. నా అవసరం, నా ఇబ్బంది చెప్తాను. అది నేను అడుక్కోవడం అని ఎప్పుడు అనుకోను. ఆయన కూడా నేను అడుగుతున్నానని ఎప్పుడు విసుక్కోరు. మాకిద్దరికి ఆ అండర్స్టాండింగ్ ఉంది. సొంత మనుషుల్ని అడగడానికి నామోషి ఏంటి? దాన్ని అడుక్కోవడం అనరు. నాకు రవికి అటువంటి భేదాలంటూ ఏమీ లేవు. మేమిద్దరం ఒకరినొకరిని పూర్తిగా నమ్ముతున్నాం. అది భార్యాభర్తల మధ్య ఉండవలసిన నమ్మకం. ఒకరంటే ఒకరికి గౌరవం. లలిత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా భర్తపై నమ్మకాన్ని, గౌరవాన్ని విడవలేదు. అలాగే రవి కూడా నిరంతరం లలిత గురించి ఆలోచిస్తూ తన బాధ్యత నిర్వర్తించాడు. ప్రేమని పంచాడు. గొప్ప గొప్ప వస్తువుల వల్లనో, అర్థం లేని ఆరుబాటాల వల్లనో బంధాలు నిలబడ్డావు. సొంత మనిషిని అడగడానికి నామోషి అనుకుంటే బంధాలు ఎలా నిలబడతాయి? అందుకే మనుషుల మధ్య మాటలు కరువవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతున్నాయి. ఎక్కడైతే నమ్మకం, గౌరవం ఉంటుందో అక్కడ ఇటువంటి సమస్యలకు తావులేదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకున్నాం. ఏంటి తమ్ముడు, నువ్వు మరీను నేను ఇన్నిసార్లు అడుగుతున్నా కాదని చెప్తున్నావు. నీ భార్యకు నచ్చ చెప్పుకోలేవా? చిన్నప్పటి నుంచి చాలాసార్లు అనుకున్న విషయమే కదా. మా అబ్బాయి వేణుకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యాలని. ఇప్పుడు కొత్తగా మీ ఆవిడ వద్దనేదేంటి? అసలు నాతో మాట్లాడమని చెప్పు.
నేను ఎక్కడ ఈ విషయం ఎత్తుతాను అని ఎక్కడ కనిపించినా తప్పించుకొని తిరుగుతుంది. ఇక ఇక్కడ దాకా వచ్చాక నిజం చెప్పక తప్పదక్కా. తనకిష్టం లేదని వంక పెడుతున్నానే కాని నేను నా కూతుర్నిచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయలేను. ఇది నా సొంత అభిప్రాయం కూడాను. నీ గురించి తెలిసి మీ అబ్బాయికి పెళ్లి చేసి ఎలా పంపిస్తాను చెప్పు? ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఇన్ని రోజులు అక్కతో ఇలా ఎలా మాట్లాడతాంలే అని మొహమాట పడ్డాను. నువ్వు చూస్తే ఈ విషయం వదిలిపెట్టేలా లేవు. అక్క, నువ్వు గయ్యాలవని ఊరంతా తెలుసు. సొంత తమ్ముణ్ణి నాకు తెలీదా చెప్పు? నీలాంటి దానికి చూస్తూ కూతుర్ని ఎవ్వరూ అప్పగించలేరు. ఇంకా నయం, నా దగ్గరికి ఎవరైనా సలహాకు వచ్చినా నేను ఇదే మాట చెప్పవలసి వస్తుంది. అటువంటిది నా కూతుర్నిచ్చి నీ కొడుక్కి పెళ్లి చేస్తానా? ఏదో చిన్నతనంలో అనుకున్నాము. ఏమనుకోకక్క, ఈ మాట చెప్పలేక నా భార్య వంక పెట్టానంతే. అయినా ఎన్నోసార్లు నీకు చెప్పాను, కొంచెం గయ్యాలితనం తగ్గించుకో అక్క అని. విన్నావా? చూస్తే రోజుకి నీ చాదస్తం పెరిగిపోతుంది. ఇక ఈ విషయంలో నన్నేమి ఇబ్బంది పెట్టకక్క. ఇక నా వల్ల కాదు. ఇలా చెప్పి సుబ్బమ్మ తమ్ముడు అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. సుబ్బమ్మకు ఒక్కగాని ఒక్క కొడుకు వేణు. తనకు పెళ్లి చెయ్యాలని సుబ్బమ్మ 3 ఏళ్లుగా ప్రయత్నిస్తుంది. ఎవ్వరూ తన గయ్యాలితనం తెలిసి పిల్లనివ్వడానికి ఇష్టపడ్డం లేదు. చివరకు చిన్నప్పుడు ఎప్పుడో అన్న మాట అడ్డం పెట్టుకొని కొన్ని రోజులుగా తమ్ముణ్ణి సతాయిస్తుంది. వేరే అవకాశం లేక తమ్ముడు ఒప్పుకుంటాడు అనుకునింది. కానీ తమ్ముడు కూడా కుదరదని తెగేసి చెప్పడంతో సుబ్బమ్మకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. కొడుక మంచిగా ఉద్యోగంలో స్థిరపడి పెళ్లి చేసుకునే వయసు దాటిపోతున్నాడు. అలాగని తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఇప్పుడు చూస్తే తమ్ముడి దగ్గర కూడా ఇదే మాట వినవలసి వచ్చింది. చేసేది లేక తర్వాత ఏం చెయ్యాలా అనే ఆలోచనలో పడింది సుబ్బమ్మ. ఇలా ఉండగా ఒకరోజు సుబ్బమ్మ కూరగాయల కోసం బయటికి వెళుతూ ఉండగా, ఏం సుబ్బమ్మ వదినా, మీ తమ్ముడు కూతురికిచ్చి నీ కొడుకుతో పెళ్లి చేస్తాను అంటివి. చూస్తే అది కూడా కుదిరినట్టు లేదు. మొన్న ఈ మధ్యనే కూతుర్నిచ్చి పెళ్లి చేసేది లేదు అని చెప్పి వెళ్ళిపోయాడని ఊరంతా చెప్పుకుంటున్నారు. నిజమేనా? ఎవరు చెప్పారు నీకా మాట? మా తమ్ముడు చెప్పడం ఏమిటి? నేనే మా తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పిల్ల కాస్త పొగరుగా ఉంటుంది, బాగా చదువుకుంటుంది కూడాను. ఇక ఇంట్లో అణిగి మణిగి ఉండి నా మాట ఎలా వింటుంది? అందుకే మా తమ్ముడు బతిమిలాడినా చేసేది లేదని చెప్పేశాను. దాన్ని ఊర్లో ఇలా చెప్పుకుంటున్నారా? అయినా మా అబ్బాయికి ఈడు జోడు మంచి మర్యాద అన్నీ తెలిసిన పిల్లను వెతుకుతున్నాను. మీ బంధువుల్లో ఏదన్నా సంబంధం ఉంటే చెప్పు. అటువంటి పిల్ల దొరికితేనే మా వాడికి పెళ్లి చేస్తాను. అక్కడికే వస్తున్నా. లేకేం, మా ఇంట్లోనే ఉందిగా మా మరిది కూతురు రాధా. నీకు చిన్నప్పటి నుండి తెలిసిన పిల్లే. వాళ్ళ నాన్న చిన్నతనంలోనే చనిపోతే ఆస్తి అంతా తన పేరు మీద రాశాడు. అప్పటి నుండి దానిని కంటికి రెప్పలా మేమే కాపాడుకుంటూ వస్తున్నాము. చదివించాం కూడాను. పిల్ల తెలివైనది. ఇంటి పని వంట పని కూడా బాగా తెలుసు. ఈ మధ్య చదువు కూడా పూర్తయింది. ఇన్ని రోజులు ఈ సంగతి గురించి నీతో మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ మీ తమ్ముడు కూతురు ఉండగా మా దాకా ఎందుకు వస్తారులే అని మాట్లాడకుండా ఊరుకున్నా. పిల్ల పేరు మీద బోల్డంత ఆస్తి కూడా ఉంది. మరి ఏమంటావో నువ్వే చెప్పు వదినా. ఆస్తిదేముందిలే వదినా, పిల్లకి పని పాట వచ్చు అని చెప్తున్నావు. మంచి మర్యాద తెలుసు అంటున్నావు. అంతకంటే ఇంకేం కావాలి? అయినా నీ పెంపకంలో పెరిగిన పిల్ల, నీ సంగతి నాకు తెలీదు. ఆ మధ్య చలాకీగా తిరుగుతూ స్నేహితులతో ఆడుకుంటూ కనిపించేది. కొంతకాలంగా బయట కనపడకపోవడంతో
నేను కూడా ఈ సంగతి మర్చిపోయాను. లేదంటే ఎప్పుడూ అడిగి ఉండేదాన్ని. సుబ్బమ్మ గంగమ్మ వేణుకు రాధకు పెళ్లి కుదిరించారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో వేణుకు రాధకు పెళ్లి చేశారు. అయితే సుబ్బమ్మ గయ్యాలి అన్న సంగతి గంగమ్మకు కూడా తెలుసు. కానీ మరిది కూతురి మీద ఉన్న ద్వేషంతో తెలిసి కావాలనే ఈ సంబంధం కుదిరించింది. భర్త గంగమ్మకు నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. తమ్ముడు చనిపోతే తమ్ముడు కూతుర్ని చేరదీసి కంటికి రెప్పలా పెంచుకున్నాడు. తన ఆస్తిలో రూపాయి కూడా ముట్టుకోకుండా కేవలం తన చదువు కోసమే ఆ డబ్బును వినియోగిస్తూ గారాబంగా చూసుకున్నాడు. ఇదంతా గంగమ్మకి ఏమాత్రం నచ్చలేదు. తల్లి తండ్రి లేదు కనుక ఆస్తి తన సొంతం చేసుకోవాలని తన భర్తతో చాలాసార్లు దెబ్బలాడింది. అందుకు తన భర్త అంగీకరించలేకపోవడంతో రాధపై ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు ఆ కారణంగానే డబ్బులు ఎలాగో దక్కదు కనుక ఆ గయ్యాలి చేతిలో పెట్టి రాధ జీవితం ఎలాగైనా నాశనం చేయాలని నిర్ణయించుకొని పెళ్లి చేసింది. ఇక సుబ్బమ్మ సంగతి తెలిసిన విషయమే. పెళ్ళైన మర్నాడే రాధను సాధించడం మొదలుపెట్టింది. ఇదిగో అమ్మాయి, నువ్వు అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంట్లో పనెవరు చేస్తారు? మీ ఆయనకి ఎవరు క్యారేజ్ వండి పెడతారు? ఇలా పెళ్ళయిందో లేదో అలా పనులన్నీ అందుకొని కలిసిపోవాలి. అంతేకాని నిన్నే పెళ్ళైనంత మాత్రాన అలా అంటీ ముట్టనట్టు ఉంటావా ఏమిటి? అబ్బాయి కూడా ఆఫీస్కి తయారవ్వాలి. ఆ పని చేసుకొని నువ్వు వచ్చి వంటింట్లో పని చూడు. నీ పేరున బోల్డంత ఆస్తి ఉందని చెప్పి నీకు గర్వం కాబోలు. నాకు అదంతా లెక్కలేదు. మీ పెద్దమ్మ నీకు మంచి మర్యాద తెలిసి అణిగి మణిగి ఉంటావని చెబితే పెళ్లికి ఒప్పుకున్నాను. అంతేకాని నీ ఆస్తి చూసి కాదు. అలా సుబ్బమ్మ వచ్చి రాగానే రాధను హడలు కొట్టింది. కాసేపు భర్తతో మాట్లాడుకునే సమయం కూడా ఇచ్చేది కాదు. పెళ్ళైన మర్నాడు నుండే రాధకు తనంటే ఏమిటి అని చూపించదలుచుకుంది సుబ్బమ్మ. అయితే అప్పుడు రాధ సుబ్బమ్మ మాట్లాడిన దానికి దేనికి బదులివ్వకుండా ఏమీ ఎరగనట్టు వంటింట్లోకెళ్ళి పనిలో పడింది. సహజంగా రాధ మంచి పనివంతురాలు. తనన్న మాటలకు కొత్త కోడలు హడలిపోయి ఏడుస్తుందనో లేక భర్తకు ఫిర్యాదు చేస్తుందేమో అనుకునింది సుబ్బమ్మ. కానీ రాధ అలా ఏమీ చెయ్యకుండా మౌనంగా పనిచేసుకుంటూ పోయింది. అది మొదలు రాధను సుబ్బమ్మ ఎన్నో విషయాల్లో బాధ పెడుతూ వచ్చింది. ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరూను? ఏరా, నీకు ఆఫీసు లేదా? ఎప్పుడు చూసినా భార్య చేయి పట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీకు వేరే పని పాట ఏమీ లేదా? నోరు మోయించి ఇంటి పని చేయమని చెప్పకపోయి ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నావు. ఇక ఆ పిల్ల ఏం బాగుపడుతుంది? అమ్మా, ఇవాళ ఆదివారం. ఈరోజు కూడా నన్ను ఆఫీస్కి వెళ్ళిపోమంటావా? అయినా రాధ ఇప్పుడు ఏం పని చేయలేదని ఇంటి పని అంతా చేసే ఉందిగా. ఇప్పుడు ఏం పని చెయ్యాలని గొడవ చేస్తున్నావు? కాసేపు అలా మేమిద్దరం బయటికి వెళ్ళొస్తాం. ఇంకా ఏదైనా పని ఉంటే వచ్చాక చేస్తుందిలే. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళని అమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మారిపోయాడు! ఏంట్రా, ఇలా పెళ్ళవగానే అలా మార్పు వచ్చేసింది. తల్లిప్పుడు దయ్యంలా కనిపిస్తుంది కాబోలు. ఎన్ని మాటలు అంటున్నావు? నీకేం తెలుసురా, పనంతా అయిపోయిందంటున్నావు. ఇంకా వంటింట్లో చాలా పనుంది. వచ్చిన తర్వాత చేస్తే సరిపోదు, ఇప్పుడే చెయ్యాలి. ఏం మాయ చేసింది ఈ పిల్ల నిన్ను? నువ్వు నన్నే ఎదిరించేలా మాట్లాడుతున్నావు. కనిపించదు గాని చాలా తెలివైనది. మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడే ఈ పిల్లపై నాకు అనుమానం వచ్చింది. ఒక పక్క నుంచి నాపై నీకు చాడీలు చెప్తున్నట్టుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఎదిరించి సమాధానం చెప్పేదాకా వచ్చింది. నాతో మాత్రం ఏమీ తెలియని నంగిలా
మాట్లాడకుండా ఉంటుంది. నేను ఎన్ని మాటలన్నా, ఎన్ని పనులు చెప్పినా మాట్లాడకుండా చేస్తుంది అంటూనే నాకు అర్థమయ్యింది. ఈ పిల్ల చాలా తెలివైందని. మొత్తానికి నీకు మాయమాటలు చెప్పి నాపై ఉసుకొలుపుతుందన్నమాట. వేణు తల పట్టుకున్నాడు. ఒక్క పూట భార్యతో కలిసి బయటికి వెళ్ళడానికి కూడా లేదు. తల్లి గయ్యాలి అని వేణుకు బాగా తెలుసు. కానీ ఎప్పుడు ఎదిరించి మాట్లాడ్డు. ఎందుకంటే ఇదిగో ఇలా విరుచుకుపడుతుంది కాబట్టి. ఏదో మొట్టమొదటిసారి తల్లితో కాస్త ఎదిరించి మాట్లాడినందుకు ఆ రోజు సుబ్బమ్మ నానా గొడవ చేసింది. రాధ కూడా అదంతా చూసి ఆశ్చర్యపోయింది. రాధ అత్త ఎన్ని మాటలన్నా భరించుకుంటూ ఇంటి పని చేస్తున్నా కూడా అత్తగారు తనను ఇలా అర్థం చేసుకున్నదా అని బాధ కలిగింది రాధకు. అలా కొన్ని రోజులు గడుస్తూ వచ్చాయి. రాను రాధ ప్రవర్తనకు సుబ్బమ్మ ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోతూ వచ్చింది. రాధను ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా రాధకు కోపమే రావడం లేదు. అన్నీ మౌనంగా భరించుకుంటుందే తప్ప అత్తగారిని ఏమీ అనడం లేదు. పోనీ ఇంట్లో ఏమైనా పని చేయకన్నా ఉందా అంటే అత్తగారికి, మామగారికి, తన భర్తకి అన్ని పనులు చకచక్క చేసి పెట్టేసి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటుంది. ఎక్కడి నుండో తన కోసం ఒక మనిషిని తెచ్చుకుంది. రాత్రిపూట ఆరోగ్యంగా ఉండడానికి మంచి మంచి పలహారాలు చేయిస్తుంది. సమయానికి మందులు ఇస్తుంది. ఇలా ఏ పనిలో వెతుకుదామన్నా లోపమే కనిపించడం లేదు. అయినా ఏదో ఒక వంక పెట్టుకొని కోడల్ని ఏదో ఒకటి అనాలన్న ఆశ మాత్రం వదల్లేదు. అలా రాధను ఎన్నో మాటలు అనడం, రాధ ఏమాత్రం స్పందించకుండా తన పని తను చేసుకుంటూ ఉండేది. కొంతకాలానికి రాధను అంటున్న మాటలకి భర్త, కొడుకు చూస్తున్న చూపులు చాలా ఇబ్బందికరంగా అనిపించేది సుబ్బమ్మకు. రాధ మంచితనానికైనా సుబ్బమ్మ తన గయ్యాలితనాన్ని తగ్గించుకుంది. అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి. అకస్మాత్తుగా రాధ ఒకరోజు గట్టిగా అరవడం వినిపించింది సుబ్బమ్మకు. ఎప్పుడూ రాధ గొంతు అంత పెద్దగా వినిందే లేదు సుబ్బమ్మ. ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అసలు ఏం జరిగిందో చూద్దామని అక్కడికి వెళ్ళింది. చూడండి అత్తయ్య లక్ష్మి, ఇక్కడ శుభ్రంగా ఊడవడం లేదు. ఇది ఈ రోజుటిది కాదు, ఒక 4 రోజుల నుండి చూస్తున్నాను. హడావిడిగా తుడిచేసి వెళ్ళిపోతుంది. ఈ రోజు గట్టిగా చెబుదామని ఇక్కడ నిల్చొని సరిగ్గా గట్టిగా తుడు అని చెబుతూ ఉంటే, నాకు తెలుసులే ఎలా తుడవాలో, మీరు నాకు చెప్పనక్కర్లేదు అని పొగరగా సమాధానం చెబుతుంది. ఇటు చూడు లక్ష్మి, నా గురించి ఏమనుకుంటున్నావో ఏమో. నీకు జీతం ఇచ్చి పనులే పెట్టుకుంటుంది నువ్వు పని శుభ్రంగా చేస్తావని. అంతేకాని నీ ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికప్పుడు నీ జీతం నీ చేతికి వస్తుందిలే అని మాత్రం అనుకోకు. నువ్వు పని సక్రంగా చేస్తేనే నీకు డబ్బులు చేతికి వస్తుంది. అది గుర్తు పెట్టుకో. ఈసారి ఇలా నువ్వు నాతో మాట్లాడావో నిన్ను పనిలో నుంచి తీసేయడం నాకు నిమిషంలో పని. తీసుకునే డబ్బులకి న్యాయం చెయ్యాలని నీకైనా ఉండాలిగా. అలా రాధ మాట్లాడుతూ ఉంటే సుబ్బమ్మ ఆశ్చర్యంగా, అబ్బరంగా రాధను చూస్తూ ఉండిపోయింది. రాధ అంత గట్టిగా, అంత ఉందాగా మాట్లాడడం ఎప్పుడూ చూసి ఉండలేదు. దానికి ఎంతో ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ. మనసులో ఎన్నో ఆలోచనలు. ఏంటి, రాధకు ఇంత కోపం ఉందా? ఇలా కూడా మాట్లాడడం వచ్చా? మరి ఏ రోజు నన్ను ఎందుకు మాట్లాడలేదు? మరి ఎన్నోసార్లు నేను బాధ పెట్టాను కదా, ఎన్నోసార్లు అవమానించాను కూడా. ఒక్కసారి కూడా నాతో ఇలా మాట్లాడలేదే. నాపై ఉన్న తనకి గౌరవమా, లేదా వేణు నాతో అలా మాట్లాడొద్దని హెచ్చరించాడా? ఏదేమైనా ఈ అమ్మాయి ప్రత్యేకతమే. ఇందులో నాదే తప్పు ఉంది.
ఎన్నోసార్లు లక్ష్మి ముందు రాధను అవమానిస్తూ మాట్లాడాను. అందుకే లక్ష్మి కూడా రాధను చులకంగా మాట్లాడింది. ఇంటి పని చేయమని చెప్తే రాధకు ఎదురు సమాధానం చెప్పేదాకా వచ్చింది. ఇది నేను చేసిన తప్పే. తనకు తానుగా నిర్ణయించుకున్నా సరే, లేక వేణు హెచ్చరించినా పర్వాలేదు. ఏదేమైనా సరే రాధ ఓపికకు మెచ్చుకొని తీరవలసిందే. నేను ఇంత బాధ పెడుతున్నా కూడా నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనకుండా భరించుకుంటూ తన హద్దులో తను ఉంది. ఖచ్చితంగా రాధను ఈ విషయంలో మెచ్చుకోవలసిందే. ఇక నుంచి రాధకు ఎటువంటి ఆపద రాకుండా నేను జాగ్రత్త పడాలి. అలా మనసులో అనుకున్న సుబ్బమ్మ అప్పటి నుండి తన ప్రవర్తన మార్చుకుంది. రాధను ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం మానేసింది. సూటిపోటి మాటలు అనడం కూడా తగ్గించింది. తన చేతనైన రాధ తనని ఎదిరించకుండా, ఒక్క మాట కూడా అనకుండా తన పని తను చేసుకుంటూ పోవడం సుబ్బమ్మకి బాగా అర్థమయ్యింది. సుబ్బమ్మకు తనపై కోపం రావడం లేదు. రాధ పని చేస్తున్నప్పుడు అందులో లోపాలు వెతకడం లేదు. సుబ్బమ్మ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నెమ్మది నెమ్మదిగా సుబ్బమ్మలో వచ్చే మార్పు భర్త, కొడుకు గమనించారు. వేణుకు అది చూసి చాలా సంతోషం అనిపించింది. రాధా, ఎంతో ఆశ్చర్యంగా ఉంది మా అమ్మను చూస్తుంటే. మా అమ్మ ఇంత ప్రశాంతంగా ఉండడం నాకు ఊహొచ్చినప్పటి నుండి చూడనే లేదు. ఊరంతా తన గయ్యాలి అన్న సంగతి బాగా తెలుసు. అంతెందుకు, మా మేనమామే నాకు పిల్లనివ్వడానికి తన గయ్యాలితనం వల్ల ఒప్పుకోలేదు. కేవలం మా అమ్మ గయ్యాలితనం వల్లే. ఇక ఊరిలో కూడా ఆ సాహసం చేయలేకపోయారు. అయితే మీ పెద్దమ్మ మాత్రమే ఈ పెళ్లికి ఒప్పుకొని ఆ సాహసం చేసింది. ఆ రోజుల్లో కూడా నాకు ఒకటే దిగులు, నువ్వు మా అమ్మ గయ్యాలితనానికి ఏమైపోతావో అని. నువ్వు ఎన్నో మాటలు భరిస్తూ ఉంటే నేను చాలా బాధపడుతూ ఉండేవాడిని. మా అమ్మకు ఎదురు చెప్పలేక, నీకు నచ్చ చెప్పలేక నాలో నేను సతమతం అయిపోయేవాడిని. కానీ ఇంత త్వరగా మా అమ్మ మారుతుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు నీకు ఇది ఎలా సాధ్యమైంది? నేను ఇందులో ఏమీ చెయ్యలేదండి. కేవలం ఓపిక, సహనంతో ఉన్నాను అంతే. అవే ఆయుధాలుగా ఎంచుకున్నాను. నేను చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటికి మాకు ఆస్తులు బాగానే ఉండడం వల్ల అవి నాకే చెందుతాయి అని మా నాన్నగారు ప్రకటించడంతో అదంతా నా పేరును వచ్చి చేరింది. అయితే మా పెద్దమ్మ, మా పెదనాన్న నన్ను చేరదీసి పెంచారు. ఒక్కగానొక్క ఆడపిల్లని. మా నాయనమ్మ నన్ను ఎక్కడా వదలడానికి ఇష్టపడలేదు. పెద్దమ్మ కూడా నన్ను ఇంతకాలం భరించుకుంటూ వచ్చింది. అయితే మా పెదనాన్న నా పేరు మీద ఉన్న ఆస్తిని చిల్లి గవ్వ కూడా ముట్టుకోకుండా నా కోసమే వదిలేశాడు. అది మా పెద్దమ్మకి ఏమాత్రం నచ్చలేదు. తను అది భరించలేక నన్ను చాలా బాధలు పెట్టేది, హింసించేది, నానా మాటలు అంటూ ఉండేది. అవన్నీ మొదట్లో తట్టుకోవడం నా వల్ల అయ్యేది కాదు. ఎన్నోసార్లు సమాధానం చెప్పడానికి ప్రయత్నించాను. నా తప్పేంటో తెలియక నాలో నేనే ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. ఎదురు మాట్లాడితే పెద్దమ్మ నాకు శిక్ష వేసేది. పెదనాన్న నచ్చ చెప్పాలని చూసినా పెద్దమ్మ వినేది కాదు. అలా చాలా రోజులు బాధపడిన తర్వాత ఒకరోజు అక్కడి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని అనుకున్నాను. అదే రోజు మా నాయనమ్మ నన్ను చూసి ఆపింది. ఆ రోజు మా నాయనమ్మ చెప్పిన మాటలు నన్ను, నా జీవితాన్ని మార్చేశాయి. చూడమ్మా రాధా, నువ్వు మీ పెద్దమ్మ పెట్టే బాధలను భరించలేకపోతున్నావని, దాని గురించి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. ఈ విషయం ఎన్నోసార్లు నీకు నచ్చ చెప్పాను కూడా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలి అని అనుకునేదాకా వచ్చావు. అందుకే ఒక సంగతి నీకు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీ పెద్దమ్మ
ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. కారణం లేకుండా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంటే అందరికీ చాలా ఇష్టమైన పని. ఎక్కడైనా ఇటువంటి మనుషులు నీకు తగలవచ్చు. అలా అని ఎంతమంది దగ్గర నువ్వు పారిపోతావు? ఇటువంటి వారికి నీ సమాధానం నీ ధైర్యమే. ఇలా నువ్వు భయపడి బాధపడి పారిపోయావంటే నువ్వు వాళ్ళని గెలిపించినట్టే. నువ్వు మీ పెద్దమ్మ అన్న మాటలకి బాధపడి ఏడవడం వల్ల తన మనసులో తను గెలిచాను అన్న రాక్షస ఆనందం పొందుతుంది. అదే ఆ మాటలేమీ పట్టించుకోకుండా నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటే అప్పుడే మీ పెద్దమ్మ నోటికి కారం పడుతుంది. గుర్తుపెట్టుకో, వాళ్ళేదో అన్నారని నువ్వు ఓడిపోయి వాళ్ళ ఆశయాన్ని నిలబెడుతున్నావు. నువ్వు ఓడిపోతున్నావు. ఇక్కడ మీ పెద్దమ్మ, ఇంకొక చోట ఇంకొకరు. ఎప్పుడైనా నీ సహనంతోనూ నీ మౌనంతోనే గెలవగలుగుతావు. అంతేకాని నువ్వు ఇలా దిగాలు పడితే ఓడిపోతావు. ఇది కానీ నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు ఎక్కడికి పారిపోన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా చెయ్యి, ఇక నీకు బాధ అనేదే ఉండదు. ఆ రోజు మా నాయనమ్మ చెప్పిన మాటలు నా మనసును తాకాయి. నాయనమ్మ చెప్పిన దాంట్లో నిజముంది. అవును, నేనెందుకు భయపడాలి అనిపించింది. అప్పటి నుండి నా జీవితంలో ఒక బంధాన్ని అలవాటు చేసుకున్నాను. ఎవరైనా నన్ను ప్రత్యేకించి హింసించి బాధ పెడుతున్నారు అంటే వారు నా బాధని ఓటమిని కోరుకుంటున్నారు. అటువంటి వారికి నేను ఓడిపోయి వాళ్ళకి సంతోషం పెట్టడం కంటే నేను మౌనంగా ఉండి భరిస్తూ ఆనందపడుతున్నానని తెలుసుకున్నాను. ఆ రోజటి నుండి మా పెద్దమ్మ మాటలు నన్ను ప్రభావితం చేయలేకపోయాయి. రాను రాను నన్ను నేను ఆ విధంగా మార్చుకోగలిగాను. ఆ విషయం గ్రహించిన పెద్దమ్మ నెమ్మదిగా నన్ను అనడం కూడా తగ్గించేసింది. ఇక చివరిగా నన్ను ఏదో విధంగా ఏడిపించాలనే ఉద్దేశంతో తెలిసి ఈ సంబంధం మాట్లాడింది. లేకపోతే మీ అమ్మగారు గయ్యాలి అన్న సంగతి ఊర్లో అందరికీ తెలుసు కదా. మా పెద్దమ్మ కావాలని ఈ సంబంధం కుదిరించింది. అయితే అప్పుడు కూడా నేను భయపడలేదు. నేను దేనినైతే ఆయుధంగా ఎంచుకున్నానో దానినే నమ్ముకొని పెళ్లి చేసుకున్నాను. మీరు మంచివారు కనుక నేను అనుకున్న దారిలోనే నడిచాను. దేవుడి దయ వల్ల అత్తయ్యలో కూడా మార్పు వచ్చింది. మనకంతకంటే ఏం కావాలి? బాగా చెప్పారు మీ నాయనమ్మ. నీ జీవితాన్ని ఇచ్చే మాటలివి. అంతేకాదు నా జీవితానికి కూడా వెలుగునిచ్చే మాటలివి. నీలాంటి అమ్మాయి నా జీవితంలో రాకపోయి ఉంటే ఈ పాటికి నా జీవితం చిన్నాభిన్నం అయిపోయి ఉండేది. మీ నాయనమ్మ చెప్పిన మాటలతో నిలబడి నా జీవితాన్ని కూడా నిలబెట్టావు. నేనెప్పుడూ భయపడేవాడిని, ఏ ఆడపిల్ల అయినా మా అమ్మ నోటిని ఎలా భరించగలదు అని. నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం రాదా. కష్టంలో నుంచి గొప్ప సిద్ధాంతం నేర్చుకున్నావు. అలా గయ్యాలి అత్త రాధ మౌనానికి ధైర్యానికి తల వంచింది. రాధ ఎంచుకున్న ఆయుధాలు అటువంటివి. చాలా కొద్ది మందికే ఇటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. రాధ ఇంటి పనిని కానీ అత్తను కానీ నిర్లక్ష్యం చేయలేదు. తన పనిని ఎప్పుడూ శ్రద్ధగానే చేసింది. ఎవరినీ అవమానించలేదు. కేవలం తన మౌనం సహనంతోనే అత్తగారిలో మార్పు తెచ్చుకుంది. ఎంత కష్టమైనదో అయినా తన ఓపికతో సాధించుకుంది. రాధ నాయనమ్మ చెప్పినట్టు చుట్టూ ఎంతోమంది పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే ఉంటూ ఉంటారు. దానికి కారణం కూడా ఉండదు. అటువంటి వారిని ఎదుర్కోవాలి అంటే ఇటువంటి ఆయుధాలు తప్పనిసరి. సరిత ఏం చెప్పిందమ్మా నీకు? అక్కడ ఏం జరిగిందో, ఎందుకిలా వచ్చేసిందో విషయాలేమైనా చెప్పిందా? నేనడిగితే మరోలా అనుకుంటుందేమో అని నేను మాట్లాడలేదు. కానీ అది వచ్చి ఇప్పటికే వారం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తాను అని అనడమే లేదు.
అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? తెలిసిందేగా, మీ బావ దానిని నానా హింసలు పెట్టి ఏడిపించి ఇంటికి తిరిగి వచ్చేసేలా చేశాడు. ఇంకా నీకేం చెప్పుకుంటుంది పాపం. దాని వాలకం చూస్తూనే నాకు అర్థమైపోతుంది. నేను కూడా గుచ్చి గుచ్చి అడిగి దాన్ని బాధ పెడితే ఏడ్చుకుంటూ కూర్చుంటుందని అని అడగలేదు. కానీ తూచాగా నాకు కొన్ని మాటలు చెప్పింది. అది చెప్పడం బట్టి అక్కడ ఏదో గొడవ జరిగిందని నాకు అర్థమయ్యింది. వాళ్ళ అత్తగారు వాళ్ళ ఆయన కలిసి దాన్ని విపరీతంగా ఏడిపిస్తున్నారు. ఎంత మంచి పిల్ల! అయినా వాళ్ళ చెల్లిని నువ్వు పెళ్లి చేసుకున్నావని కృతజ్ఞత కూడా లేదు. వాళ్ళకి బాగా హాయిగా సాగుతుంది, ఇంకా బాధ ఎందుకుంటుందిలే. దాన్ని కూడా ఇక్కడ కష్టాలు పెడితే అప్పుడు తెలుస్తుంది. అయినా సరిత వచ్చేలేదు, వాళ్ళే ఇంట్లో నుండి గెంటేశారంట. నువ్వు మాత్రం తులసిని ఎందుకు ఉండనివ్వాలి? నువ్వు కూడా తులసిని ఇంట్లో నుంచి గెంటేయి. నేనేం చెప్తున్నానంటే, గెంటేసిన వాళ్ళే నిన్నొచ్చి తీసుకొని వెళ్ళేంత వరకు నువ్వు వెళ్ళవలసిన పని లేదు అని. నువ్వు అన్నట్టు అది వచ్చి వారం రోజులవుతుంది, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఉలుకు పలుకు లేదు. నువ్వు తులసిని గెంటేస్తే కానీ వాళ్ళు కాలబేరానికి రారు. అదా సంగతి? మరి నాకు చెప్పలేదే? సరేలే, అయినా తొందర పడకూడదు. మనం నిదానంగా 4 రోజులు ఆగి తర్వాత మనం గెంటేద్దాం. లేదంటే మన మీద అనుమానం వస్తుంది. ఇంటడి చాకిరీ చేస్తుంది కదా. దాన్ని గాని వెళ్ళగొడితే మళ్ళీ పనంతా నీనెత్తిన పడుతుంది. చూద్దాంలే మా, నువ్వు కంగారు పడకు. అయినా ఎన్ని రోజులుంటాడు బావా? మళ్ళీ దీనికోసం కాలబేరానికి రావడం తప్పదు కదా. సరిత భర్త రమేష్, రమేష్ చెల్లెలు తులసి. తులసిని కృష్ణ పెళ్లి చేసుకుంటే రమేష్ సరితను పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు దూరపు చుట్టాలు అయినప్పటికీ ఒకరితో ఒకరికి పరిచయం లేదు. అనుకోకుండా చాలా కాలం తర్వాత ఒక పెళ్లిలో వీళ్ళందరూ కలుస్తారు. నెమ్మది నెమ్మదిగా ఒకే ఊరు కావడం వల్ల ఇరుగురికి పరిచయాలు పెరిగాయి. అలా ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఇరు కుటుంబాలకి కలిగాయి. కృష్ణ తులసిని ఇష్టపడ్డాడు. అక్కడ మొదలైంది ప్రతిపాదన. కానీ తులసి తల్లి తులసినిచ్చి పెళ్లి చెయ్యాలంటే సరితను రమేష్ పెళ్లి చేసుకోవాలన్న కండిషన్ పెట్టింది. అలా అయితే కానీ కృష్ణను తులసికిచ్చి పెళ్లి చేయనని తెగేసి చెప్పేసింది. ఇక చేసేది లేక రమేష్కు సరితకు వివాహం చేశారు. కృష్ణ తల్లి లక్ష్మమ్మ గయ్యాలి. ఒక రకంగా కూతురు సరిత కూడా అదేలాంటి అమ్మాయి. చూశారుగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో. లక్ష్మమ్మ చెప్పిన దానికి సరేనన్న కృష్ణ మనసులో మాత్రం, ఏ ముహూర్తాన తులసిని పెళ్లి చేసుకున్నానో ఏమో, ఎప్పుడు తులసికి ఇంట్లో కష్టాలే. ఇంతకాలం ఉన్నవి సరిపోవన్నట్టు సరిత ఇంటికి వచ్చి మరొక రాయి నా నెత్తిన వేసింది. తులసిని పంపించను అని అమ్మకు చెప్తే అమ్మ కోప్పడుతుంది. అలా అని తులసిని అన్యాయం చేయలేను. సరితకు అణిగి మణిగి ఉండడం చేత కాదు. ఆ సంగతి తెలిసినా అమ్మ వెనకేసుకొని వస్తూనే ఉంటుంది. ఈ తగువ ఆ భగవంతుడే తీర్చాలి. ఇదిగో అదుగో అని చెప్పి తులసిని మాత్రం ఎక్కడికి పంపించేది లేదు. పాపం ఇప్పటికే ఇంటిడి చాకిరీ చేసి నానా కష్టాలు పడుతుంది. ఇంకా తనకు అన్యాయం చేసి తనని బాధ పెట్టలేను. ఎలాగో అలాగా అమ్మను మాయ చేయడం తప్ప మరి ఏమీ చెయ్యలేను. అది సంగతి. కృష్ణ మాత్రం చాలా మంచివాడు. తులసిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. అందుకే తల్లికి ఒకలా చెప్పినా తులసిని మాత్రం ఎప్పుడు బాధ పెట్టలేదు. అలా చిన్నచూపు చూడలేదు. తల్లికి ఎదురు చెప్పడు, అంతే. ఇక సరిత విషయానికి వస్తే, అదేంటత్తయ్య మీరు ఊరెళ్తానంటున్నారేంటి? మా అమ్మను చూసి నేను నెల రోజులవుతుంది. ఇన్ని రోజులు మా అమ్మను చూడకుండా నేను ఉండలేను.
ఖచ్చితంగా మా ఊరు వెళ్ళి 4 రోజులు అమ్మ దగ్గర ఉండి రావాల్సిందే. లేకపోతే నాకు దోచదు. మా అమ్మ కూడా నన్ను చూడకుండా ఉండలేదు. తులసికి మీకు అంత అనుబంధం లేకపోవచ్చు. తులసి ఎప్పుడు ఇక్కడికి రాదు. అంత మాత్రాన నన్ను కూడా అక్కడికి పంపించకుండా ఉంటారా? నేను మాత్రం మా ఇంటికి వెళ్ళి తీరవలసిందే. మా ఇంట్లో నేను ఎంత సంతోషంగా ఉండేదాన్నో మీకు తెలుసా? మా అమ్మ నన్ను కాలు కింద పెట్టకుండా ప్రేమగా చూసుకునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటిటి చాకరీ నేనే చేస్తున్నాను. మధ్యలో 4 రోజులు విశ్రాంతి కూడా ఉండదా నాకు? నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను. మీరు ఏం చేసినా సరే. అదేంటి తల్లి అలా అంటావ్? నిన్ను మేమిక్కడ ఎంత బాగా చూసుకుంటున్నాం. ఇంత చేస్తే నువ్వు చెప్పే మాటలు ఇవా? ఏరి కోరి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడుతావులే. ఏం చేస్తాం, ఇంటిడి చాకరీ నువ్వు చేస్తున్నావా? ఏమే, ఎవరికైనా చెప్తే నవ్విపోతారు. ఇల్లు తుడవడానికి, గిన్నెలు తోమడానికి, బట్టలు ఉతకడానికి పని మనిషి ఉంది. ఇంట్లో వంట చేసేది నేను. ఇక ఇంటి చాకరీ అంతా నువ్వు చేయడానికి ఏం పని ఉందో నాకు తెలియడం లేదు. ఎప్పుడు చూసినా స్నేహితులు సరదాలు అంటూ బయట తిరుగుతూనే ఉంటావు. ఒక్కో రోజు అబ్బాయి ఇంటికి వచ్చే సమయానికి కూడా నువ్వు ఇంట్లో ఉండవు. వాడి సంగతి నేనే చూసుకుంటున్నాను. అయినా ఇంటి చాకరీ అంతా నువ్వే చేస్తున్నావని చెప్తుంటే ఇంతకంటే హాస్యం ఇంకెక్కడా లేదమ్మా. ఇంతే అత్తయ్య. ఈ ఇంట్లో నాకేం కావాలంటే అది ఎప్పుడు జరగదు. అందుకే ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు పోదామా అనుకుంటున్నాను. ఎప్పుడు నేను ఏమడిగినా మీరు ఏదో ఒకటి ఈ వంక చెప్తూనే ఉంటారు. అసలు మీరు నన్ను ఏదో ఒకటి అనడమేనా మీ పని? నన్ను ఎక్కడికి కదలనీయకుండా ఇంట్లోనే కట్టిపడేయాలని అనుకుంటున్నారు. నాకు బాగా అర్థమవుతుంది. రమేష్ కూడా అంతే. నాతో ఎప్పుడూ మాట్లాడు. అన్ని విషయాలు మీకే చెప్తాడు. మా అన్నయ్య తులసిని ఇష్టపడ్డాడు కానీ లేకపోతేనా? రమేష్ది మంచి ఉద్యోగం అని చెప్పి మా అమ్మ పట్టుపట్టి మరీ నాకు పెళ్లి చేసింది. మా అమ్మకేం తెలుసు నేను ఈ ఇంట్లో పడే కష్టాలు? మంచి ఉద్యోగమో కాదో పక్కన పెడితే రమేష్ నాతో మాట్లాడు. ఎప్పుడు చూసినా ఆఫీసు వర్క్ అంటూ పొద్దున్న ఎలిపి రాత్రికి ఎప్పుడుకో వస్తాడు. ఇక నేను ఒక్కదాన్ని ఏం చెయ్యాలి? ఎన్నాళ్ళ నుంచి ఈ బాధ భరిస్తున్నానో. మా ఇంటికి రమ్మంటే ఒక్కసారి కూడా రాడు. మా అమ్మ నాన్న ఇంటికి వస్తే ఏదో చుట్టం చూపుగా పలకరిస్తాడే తప్ప మర్యాదగా వాళ్ళకి సేవలు చేయడు. నా స్నేహితులందరికీ ఎంత మంచి భర్తలు దొరికారో, నాకే ఇలాంటి వాడు వచ్చాడు. అయినా నేను ఊరికే వెళ్తానని చెప్తున్నాను చెప్పు. మా మేనమామ భార్య చనిపోయింది. ఇటువంటి సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట సాయమన్నా చెయ్యొద్దు? ఇంట్లో మంచి కార్యక్రమానికైనా వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఎప్పుడైనా ఇలా అశుభం కలిగినప్పుడు మనం వెళ్ళి ధైర్యం చెప్పడం ఎంతో ముఖ్యం. నేను ఊరి నుండి వచ్చాక నువ్వు వెళ్దువు కానీ ఈ 4 రోజులు అబ్బాయిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇది నేను తప్పకుండా వెళ్ళవలసిన సమయం. అర్థం చేసుకో అమ్మా. ఇలా సరిత చీటికి మాటికి భర్తతోనూ అత్తతోనూ గొడవ పడుతూనే ఉంటుంది. దీనికి అంతనేదే లేదు. ఎన్ని సమకూర్చినా అందులో ఏదో ఒకటి లేదని గొడవ పడుతూనే ఉంటుంది. అటువంటి గొడవే పెట్టుకొని ఇంటికి వెళ్ళి వారం రోజులు కూర్చుంది. అక్కడికి వెళ్ళనని, అక్కడ నరకమని చెప్పుకుంటూ వచ్చింది తల్లికి. ఇక తల్లి ఊరుకుంటుందా? అటు చేసి ఇటు చేసి మొత్తం సమస్య అంతా తులసిపై పడింది. తులసి మాత్రం అత్త ఎన్ని కష్టాలు పెట్టినా ఇంటెడు చాకిరీ చేసి సమయానికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉంటుంది. పుట్టింటి మాట ఎత్తదు, అత్తగారికి ఎదురూ చెప్పదు. అయినా అత్తగారికి ఈమంటే అభిమానం కలగడమే లేదు. అదేమి విచిత్రమో, కొంతమంది వ్యక్తులపై అభిప్రాయాలు, ఆలోచనలు ముందే పెట్టుకుంటారు. అవతల వ్యక్తి ఎలా ఉన్నారు అని గమనించకుండా వాళ్ళని ఒక్క దృష్టితోనే చూస్తూ బాధలు పెడుతూ ఉంటారు. ఏమే అమ్మాయి, ఏమిటి సంగతి?
నువ్వు వచ్చి 10 రోజులవుతుంది. నువ్వు రాగానే అల్లుడు గారు పరిగెత్తుకుంటూ వస్తారని అనుకున్నాం. ఇంకా రానేలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామే? మనమే వెళ్ళి మాట్లాడదామా ఒక్కసారి? సమస్య లేదు. మనమెళ్ళి అడగడం ఏంటమ్మా? ఆయనే వచ్చి నన్ను బతిమలాడి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇక కొన్ని రోజులు ఎదురు చూస్తే తప్పకుండా వస్తాడు. రాకుండా ఇంకేం చేస్తాడు? వాళ్ళ చెల్లి ఇక్కడే ఉంది కదా, నాకదే ధైర్యం. తులసిని కూడా వాళ్ళ ఇంటికి పంపించేస్తే మరునాడే అత్తగారు మా ఆయన పరిగెత్తుకుంటూ వస్తారు. అయినా మన ఇంట్లో ఉండాలి. నేనొచ్చి ఇంతకాలం అయింది కదా, నీకు జరిగిందంతా చెప్పాను కదా. తులసిని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నట్టు? దాన్ని కూడా పంపించేస్తే అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. నేను కూడా అదే అనుకున్నానే. అదే చెప్పాను మీ అన్నయ్యతో కూడా. కానీ వాడు ఇంకా పంపనే లేదు. మరీ ఇంత వెంటనే ఎందుకు, కొంచెం టైం చూసుకొని పంపుదాంలే అన్నాడు. అందుకనే నేను ఊరుకుండిపోయా. మళ్ళీ ఈరోజు వాడిని అడిగి గుర్తు చేస్తానులే. అయినా తులసి వెళ్ళిపోతే ఇంటడి చాకరీ ఎవరు చేస్తారే? నువ్వా నేనా? అది ఉంది కాబట్టి ఇంటడి చాకరీ చేస్తుంది. దాన్ని పంపించేస్తే ఎలా? అది కాదమ్మా, నా మాట విను. తులసిని పంపించేస్తే వాళ్ళు మన దారికి వస్తారు. నీకు నాకు పనిచేసే కర్మేముంది? తులసిని మళ్ళీ తీసుకువస్తారుగా. ముందు పంపిస్తే కదా వాళ్ళకి భయం వచ్చేది. లేకపోతే ఇన్ని రోజులవుతుంది మాట మంతి లేకుండా ఎలా ఉన్నారో చూసావా? ఇలా వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాత తల్లి కృష్ణకు మళ్ళీ తులసిని పంపించేమని, అప్పుడు కాని సరితని తీసుకువెళ్లరని వాళ్ళు అనుకున్న సంగతి చెప్పింది. కృష్ణ కూడా అలాగే అని చెప్పి మళ్ళీ తన పని తను చూసుకోసాగాడు. తులసిని మాత్రం పంపించే ఉద్దేశం లేదు కృష్ణకు. అలాగని తల్లిని ఎదిరించలేక ఆ సాకు ఈ సాకు చెప్పి రోజులు వెల్లడిస్తూ ఉన్నాడు. ఒక్కరోజు సరిత బయటికి వెళ్ళినప్పుడు రమేష్ ఆఫీస్కి వెళ్తూ కనిపించాడు. సరిత కోపంగా ఇంటికి వచ్చి, చూడమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా అన్నయ్య రమేష్కి ఉద్యోగం ఇప్పించాడు. ఈ విషయం నీకు తెలుసా? ఇది నీకు గుర్తుందా? చాలా రోజుల క్రితం అన్నయ్య ఫ్రెండ్ కంపెనీలో ఉద్యోగం కోసం రమేష్ అన్నయ్యను అడిగాడు. అన్నయ్య కూడా ఇప్పిస్తాను అన్నాడనుకో. కానీ ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను కదా, నన్ను తీసుకువెళ్ళనే లేదు. అయినా కూడా రమేష్కి ఎలా ఉద్యోగం ఇప్పించాడు అన్నయ్య? అన్నయ్య ఇప్పించకపోతే అక్కడికి ఎలా వెళ్తాడు రమేష్? ఈవేళ నేను చూశాను రమేష్ ఉద్యోగానికి వెళ్తూ ఉంటే. అది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీనే. నాకు బాగా తెలుసు. అన్నయ్య సిఫార్సు చేయకుండా రమేష్కి అక్కడ ఉద్యోగం ఎలా వస్తుంది? తను చేస్తున్న కంపెనీ మంచిదే అయినా ఏవో సమస్యల వల్ల అక్కడ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ఉద్యోగం మానేసినప్పటి నుండి మా ఇద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగాయి. అందుకే అప్పుడు నేను కూడా అన్నయ్యని ఆయనకి ఉద్యోగం అన్నా ఇప్పించమని అడిగాను. అప్పుడు తన స్నేహితుడు ఊర్లో లేకపోవడంతో తర్వాత అడిగి చెప్తాను అని చెప్పాడు. ఈలోపు నేను ఇక్కడికి వచ్చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ నీకు తెలుసు కదా. అన్నయ్యను గట్టిగా అడగాలి అసలు ఈ పని ఎందుకు చేశాడో. కృష్ణ, మీ ఫ్రెండ్ ఆఫీసులో రమేష్కి ఉద్యోగం ఇప్పించావా? కృష్ణ ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చుండిపోయాడు. ఓ, మాట్లాడకుండా నిల్చున్నావంటే ఈ పని నువ్వే చేశావన్నమాట. నాకంతా అర్థమైంది. ఏంటి కృష్ణ నువ్వు చేసిండే పని? ఇప్పటి వరకు మీ చెల్లిని మీ బావ తీసుకువెళ్లడమే లేదు. అదీ కాక తన చెల్లెల్ని పంపించేయమంటే సాకులు చెప్తూ ఉన్నావు. ఇప్పుడు చూస్తే తను కోరుకున్నట్టు ఉద్యోగం కూడా ఇప్పించావు. అంటే నువ్వు చేసేదానికి అర్థం ఏమిటి? నీ భార్య అన్నయ్యగా చూస్తున్నావా, లేకపోతే మీ చెల్లెల భర్తగా చూస్తున్నావా? చెల్లెల భర్తగా ఆలోచించి ఉంటే చెల్లెలకు అన్యాయం జరిగినందుకు తనకి నువ్వు ఉద్యోగం ఇప్పించకూడదు. నువ్వు తనతో మాట్లాడి చెల్లిని తన ఇంటికి తీసుకువెళ్లేలా చెయ్యాలి. అంతేకాని తనకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటే ఇక నీ చెల్లెల్ని ఎప్పటికి తీసుకువెళ్తారు?
అయినా దీని గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సరితకు కూడా తెలీదు. ఇప్పుడు తన ఆఫీస్కి వెళ్తుంటే ఈరోజు చూసింది. ఏం చెప్పమంటారమ్మా? మీరు చేసే పనులకు అర్థం పర్థం ఉండదు. ఇవాళ నువ్వు అంత గట్టిగా అడగడం బట్టి నేను సమాధానం చెప్పవలసి వస్తుంది. నిన్ను ఎదిరించి మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోనే లేదు. అది ఇష్టం లేకే ఇంతకాలం నేను మౌనంగా ఉండిపోయాను. అసలు సరిత అప్పుడు ఏం గొడవ పెట్టుకొని వచ్చిందో తెలుసా నీకు? నా ఫ్రెండ్ ఆఫీసులో ఉద్యోగం కావాలి అంటే రమేష్ ఇల్లరికం రావాలి అని అడిగిందట. రమేష్కి తండ్రి లేదు, తల్లి ఒక్కతే ఉంది. రమేష్ ఇంటి బాధ్యతలను, తల్లిని చూసుకోవాలి కదా. అది కాదని చెప్పి తను ఇల్లరికం వచ్చి కూర్చుంటే తల్లినెవరు చూస్తారు? ఆమెను అక్కడే వదిలి తను మాత్రం ఇల్లరికం వచ్చి ఇక్కడే ఉండాలట. అలా అయితేనే ఉద్యోగం ఇప్పిస్తాడు అని చెప్పిందట. అది సరిత తప్పే కదా. నీకు ఈ సంగతి తెలుసో తెలీదో నాకు తెలీదమ్మా. తెలిసినా సమర్థిస్తావు. అసలు అది ఇలా తయారవడానికి కారణం నువ్వే అమ్మా. రమేష్ను కలిసి విషయం అంతా అడిగాను. జరిగిందంతా తెలుసుకున్న తర్వాత తను తప్పు లేదని తెలుసుకొని తనకి ఉద్యోగం ఇప్పించాను. మరొక ముఖ్యమైన విషయం చెప్తా. నిజమే, తులసి అన్నగానే రమేష్ను చూశాను. ఎందుకంటే తులసి మన కోసం, ఇంటి కోసం ఇంటెడు చాకిరీ చేస్తుంది. మీరు ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ భరించి ఇంటి బాధ్యతను మోస్తుంది. తను ఒక్కరోజు కూడా నాతో నీ గురించి నాకు చాడీలు చెప్పలేదు. నేను గ్రహించానే తప్ప తన ఎప్పుడూ నీ గురించి చెడుగా చెప్పలేదు. ఒక్కసారైనా తను మిమ్మల్ని బాధ పెట్టిందా? కానీ అక్కడ సరిత అత్తగారిని నానా మాటలు అంటుంది. అయినా కూడా వాళ్ళు నాతో ఏ చాడీలు చెప్పలేదు. జరిగింది మాత్రమే చెప్పారు. చిన్నపిల్ల కదా, త్వరలో అన్నీ సర్దుకుంటుందిలే అని నాకే సర్ది చెప్పారు. కోపం తెచ్చుకోవద్దని, దానిని ఏమీ అనవద్దని కూడా చెప్పారు. ఇదంతా తెలుసా మీకు? తులసి ఎన్ని కష్టాలు పడినా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మౌనంగా భరించుకుంటూ ఈ ఇంట్లో బ్రతుకుతుంది. అటువంటిది తులసి నన్ను ఒకే ఒక్క సాయం అడిగింది. వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం ఇప్పించమని. వాళ్ళ కంపెనీలో ఏదో సమస్య ఉందని రమేష్ బయటికి వచ్చాడు. అందుకని సరిత చులకన చేసి మాట్లాడి ప్రతిరోజు బాధ పెట్టేలా మాట్లాడేదట. ఇవన్నీ కూడా రమేష్ నాకు చెప్పలేదు. వాళ్ళ అమ్మగారు బాధతో నాకు చెప్పుకున్నారు. తులసి ఈ ఒక్క సాయం అడిగినప్పుడు తను ఎంతో కష్టపడి నా కుటుంబాన్ని చూసుకుంటుంటే ఆ ఒక్కటి కూడా నేను చేయలేకపోతే ఇక నేనెందుకు? మిమ్మల్ని ఎదిరించి తనని ఎలాగో కష్టాల నుంచి బయటికి తీసుకురాలేను. తాను అడిగిన సాయమన్న చేసి తనని తృప్తిపరచాలి కదా. అందుకే రమేష్కి ఉద్యోగం ఇప్పించాను. తప్పంతా సరితదే కాబట్టి ఇక రమేష్ని ఏమీ అనలేను. సరితనే తప్పంతా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ సరిత ఏం ఆలోచిస్తుంది? రమేష్ వచ్చి తన కాలు మీద పడాలని. అది ఎలా జరుగుతుంది? ఒకవేళ అది నాకు ఎదురైతే నువ్వు అలాగే చెప్తావా? అదే తులసి కూడా ఇలాంటి పనే చేస్తే నువ్వు నాకు అదే మాట చెప్తావా? చెప్పవు కదా. ఇప్పటికైనా సరితకి నచ్చ చెప్పి ఇంటికి వెళ్ళి బుద్ధిగా ఉండమని చెప్పు. రమేష్ను ఇబ్బంది పెట్టకుండా తనకు అనుకూలంగా ఉండమని చెప్పు. నిజంగా ఈ విషయాలన్నీ నీకు అర్థమై ఉంటే ఇకపై తులసిని కూడా బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకో. ఆమె ఏం చేసిందని అన్ని మాటలు అంటున్నావు? గొడ్డు చాకిరీ చేస్తుంది, అయినా నీకు సరిపోవడం లేదు. అబ్బో, చాలా విషయాలు చెప్తున్నావన్నయ్య. నేనసలు ఊహించలేదు నువ్వు ఇలా మాట్లాడతావని. బాగా తెలిసి వచ్చిందిలే. అయితే నువ్వు తులసికి సపోర్ట్ చేస్తున్నావన్నమాట. సొంత చెల్లెల గురించి కూడా నీకు అవసరం లేదు, నాదే తప్పంటున్నావు. నేనన్న దాంట్లో తప్పేముంది? రమేష్ ఇల్లరికం వస్తే మన ఇంట్లో అందరితో కలిసి ఉండొచ్చు అనుకున్నాను. లేకపోతే మన వాళ్ళకి ఎవ్వరికి గౌరవం ఇవ్వడు. అందుకే మనతో పాటు ఉంటేనైనా అన్నీ తెలిసొస్తాయి అనుకున్నాను.
అంతేకాని అదేదో పెద్ద నేరంలా చెప్తున్నావు. సరిత, రమేష్ నాకు విలువ ఇవ్వాలి అంటే నువ్వు అక్కడ పద్ధతిగా నడుచుకునేదాన్ని బట్టి ఉంటుంది. అంతేకాని నువ్వు అక్కడ వాళ్ళని కష్టపెట్టి నీ ఇష్టానుసారం నడుచుకొని నాకు విలువ ఇవ్వాలి అనుకుంటే రాదు. తులసి ఇక్కడ పద్ధతిగా ఉంది కాబట్టే రమేష్కి నాకు ఉద్యోగం ఇప్పించాలి అని అనిపించింది. తులసి ఇంత బాధ్యతగా ఉంటుంది కాబట్టే నాకు కూడా వాళ్ళపై మంచి గౌరవం ఏర్పడింది. నువ్వు కూడా అలా గౌరవం కాపాడుకోవాలే తప్ప అలా బలవంతంగా బెదిరించి ఏమీ చేయలేవు. పుట్టింట్లో గౌరవం మెట్టినింట్లోనూ మెలగడం బట్టే ఉంటుంది. నువ్వు తనను వాళ్ళ అమ్మగారిని కూడా కష్టపెట్టావు. అప్పటికీ వాళ్ళు ఎంతగానో భరించుకుంటూ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు కానీ రమేష్ నీ ప్రవర్తనకి విసుగుపోయాడు. తులసే రమేష్కి నచ్చచెప్పి తొందరపడద్దని, నిదానంగా సరిత మారి బాగా నడుచుకుంటుందని చెప్పుకుంటూ వచ్చింది. నువ్వు తనని ఆడపడుచులా భావిస్తున్నావు కానీ ఒక విషయం నువ్వు మర్చిపోయావు. తను కూడా నీ ఆడపడుచే. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా విను. నువ్వు కూడా తులసిలా మారి పుట్టింటి గౌరవం నిలబెట్టు. అవతల వ్యక్తికి నీ కోసం ఏమైనా చెయ్యాలి అని అనిపించాలి. అప్పుడే నువ్వు విజయం సాధించినట్టు. అంతేకాని బెదిరించి బాధపెట్టి ఏమీ సాధించలేవు. అప్పటికీ నువ్వు 1-2 సార్లు గెలిచినా అది ఎంతో కాలం నిలవదు. నీకు ఏదైనా కష్టం అనిపిస్తే రమేష్కి చెప్పి కొన్ని విధానాలు మార్చుకోవాలి. నిదానంగా చెప్పుకొని ఒప్పించుకోవాలి. అంతేకాని ఇలా నువ్వు ప్రవర్తించకూడదు. సరితకు నిజమే అనిపించింది. అవును, తను కూడా నాకు ఆడపడిచే కదా. కానీ తను ఏ రోజు నన్ను అలా చూడలేదే. నన్నెంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంది. మరి నేను మాత్రం ఎందుకు అలా కష్టపెట్టాలి అనుకున్నాను. నా గురించి మంచిగా చెప్తే నేనేమో ఇంట్లో నుంచి తులసిని పంపించామని చెప్తున్నాను. నేను తప్పుగా ఆలోచించాను. అలా మనసులో ఆలోచించుకొని సరిత తను మెట్టినింటికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. ఇకపై సరిత అక్కడ మంచిగా మెలిగి పుట్టింటి గౌరవాన్ని కాపాడుతుంది అనుకున్నాం. కృష్ణ చెప్పినట్టు ఎదుటివారికి తన కోసం ఏమైనా చెయ్యాలి అని అనిపించాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణంగా ఉంటుంది. బలవంతంగా భయపెట్టి బెదిరించి ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేం. గౌరవమైనా ప్రేమైనా. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.